గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎంఎం కీరవాణి గారు దగ్గర మీరు ఎన్నో పాటలు రాశారు. ఇప్పుడు పక్క పక్కన లిరిసిస్టులుగా ఇద్దరు పేర్లు షేర్ అవడం అనేది కొంచెం క్రేజీ ఎక్స్పీరియన్స్ కదా. ఈ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ముందు నేను సినిమా రంగంలోకి రావడమే కీరవాణి గారి ద్వారా ప్రవేశించాను. ఫస్ట్ సినిమా ఏంటి సార్? 1996లో మైనా అని ఒక సినిమా వచ్చింది. ఓకే. సినిమా రిలీజ్ అవ్వలేదు, ఆడియో సూపర్ హిట్. చిన్న సినిమాగా చాలా మంది భావిస్తున్న సినిమా మిమ్మల్ని ఎక్కడికి లీడ్ చేసిందంటే మీ జీవితంలో అది నెరవేరుతుందో లేదో అనే ఆలోచన. అది ఇళయరాజా గారు పాట రాసే అవకాశం వస్తుందో నేను అనుకోలేదు. ఎందుకంటే ఆయన సినిమాలు తగ్గించారు, పైగా ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం నాకు వేరే రూపంలో లేదు. అసలు ఇక్కడున్న వాడినే వెళ్ళి కలిసి. బట్ మీకు కొన్ని మాటలు ఆయన నుంచి వచ్చిన 2 మాటలైనా ఇంపాక్ట్ఫుల్గా గుర్తుండిపోతాయి. ఏదన్నా ఉన్నాయండి లైఫ్లో గుర్తుండిపోయి? రాజా సార్ మీతో మాట్లాడిన మాటలేమో. పంజాబీ ఒక అనుభవం. ఆయన షష్టిపూర్తి సాంగ్ ఉంది. ఆయనకు మేము వెళ్ళగానే ఆ సిచ్యువేషన్ ఒకసారి విని అప్పటికప్పుడు కంపోజ్ చేయడం మొదలుపెట్టారు. వ్యవధి లేదు. అలా అలవోకగా ఎలా కంపోజ్ చేస్తారో చూస్తున్న నాకే, మా ముగ్గురికి కూడా అర్థం కాలేదు. ఒక మంచి పర్సనాలిటీ ఎవరు చనిపోయినా కూడా పాట ఖచ్చితంగా ప్లే అవుతుంది టీవీలో. అందులో నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు పోయినప్పుడు కూడా పాట వస్తూ ఉంటుంది. అప్పుడు నాకు కూడా దుఃఖం కలుగుద్ది. ఈ పాట ఏంటి ఈయన పోయినప్పుడు వేయడానికి, బాలుగారు పోయినప్పుడు వేశారు, ఆయనే పాడాడు ఆ పాట. ఆ ధోని సాంగ్స్ రాసినప్పుడు ధోని ఫ్యాన్స్ ఎంతమందో నాకు తెలియరాడు ఎవరో కూడా నా నెంబర్ కనుక్కొని నాకు ఫోన్ చేసి ఇంత గొప్ప పాటలు రాశారండి, అసలు డబ్బింగ్ పాటలలాగా లేవు. ఒక యంగ్ హీరో, సూపర్ మంచి ఫామ్లో ఉన్న హీరో. సో సడన్గా ఆయన ఎలా అయినప్పుడు మీరు ఏమనుకున్నారు సార్? బికాజ్ మీరు అన్ని పాటలు రాశారు కాబట్టి. అవును, మేము చాలాసార్లు కలిసి కూర్చున్నాం ఆ సినిమా. నేను, డైరెక్టర్ మదన్, ఉదయ్ కిరణ్ గారు. అది అదొక విషాదం, ఒక తొందరపాటు చర్య. ఎవరితోనా మాట్లాడి ఉంటే ఆ నిర్ణయం మారేదేమో. ఇప్పుడు చాలామంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శి. తెలుగు ఎక్కడరా తెలుగుడా, నీ తెలుగు తెల్లారిపోయే తెలుగుడా అని అన్నారు. కానీ తెలుగు ఎక్కడికి పోయినా ఆయన పాటలు, ఆయన మాటలు మనం ఎప్పుడు మిస్ అవ్వం అనమాట. మన ప్లేలిస్ట్లో ఎప్పుడు ఉంటుంది. అంటే నిజం చెప్పాలంటే ఆయన మాటలు మనం ప్రతిరోజు పాటల రూపంలో వింటూనే ఉంటాం, ప్రభావితం అవుతాం అనమాట. అంటే ఒక శివభక్తుడు ఉన్నాడంటే ఆయన పాట స్టేటస్ పెట్టుకోకుండా ఉండడు. ఒక లేడీ లవర్ ఉందనుకోండి, ప్రియతమ అని స్టేటస్ పెట్టుకుంటుంది. ఒక మేల్ లవర్ ఉన్నాడు అనుకోండి, పిల్లారా అని పెట్టుకుంటూ ఉంటాడు. అండ్ ఎంఎస్ ధోనికి కూడా ఆయన ఒక ప్లేలిస్ట్ని ఇచ్చారు. సో ఒకటేంటి రెండేంటి ఎన్నో పాటలు, 100 పాటలు ఇచ్చారనమాట. నాతో పాటు చైతన్య ప్రసాద్ గారు ఉన్నారు, లిరిసిస్ట్. మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ దర్శన్. సార్ మీ అంత అద్భుతంగా మాకైతే మాటలు రావు. ఇంట్రో కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కొంచెం అర్థం చేసుకోవచ్చు. శుభ్రంగా బ్రహ్మాండంగా బాగానే ఉందా? కొంచెం అటు ఇటు. ఇంతకు ముందు నేను మీ ప్లేస్లో ఉండి అవును, మీరు కొన్ని ఛానల్స్కి దాదాపు 700 ఎపిసోడ్ దాకా చేశాను. సార్ వాట్ నాట్ సార్. మీరు అంటే ఇప్పుడు జర్నలిస్ట్, రైటర్, లిరిసిస్ట్, ఇలాంటి చాలా పరకాయ ప్రవేశాలు చేశారు కదా మీరు ఎప్పుడో. మేము సరే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. కొత్త సినిమా వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేశారో మా లాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి కొంచెం. మీరు నా ప్లేస్లోకి రావడానికి మీకైనా అభ్యంతరం వద్దులండి. ఫ్యూచర్లో మీరు అన్న మాట నెరవేరాలని కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, మీకు హ్యాపీగా మనం మాట్లాడుకుందాం. యా సార్. సార్ ఏంటి అసలు ఇప్పుడు ఇన్ని పాటలు అంటే ఎంఎం కీరవాణి గారు దగ్గర మీరు ఎన్నో పాటలు రాశారు. ఇప్పుడు పక్క పక్కన లిరిసిస్టులుగా ఇద్దరు పేర్లు షేర్ అవడం అనేది కొంచెం క్రేజీ ఎక్స్పీరియన్స్ కదా. ఈ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ముందు నేను సినిమా రంగంలోకి రావడమే కీరవాణి గారి ద్వారా ప్రవేశించాను. ఫస్ట్ సినిమా ఏంటి సార్? 1996లో మైనా అని ఒక సినిమా వచ్చింది. ఓకే. సినిమా రిలీజ్ అవ్వలేదు, ఆడియో సూపర్ హిట్. టీ సిరీస్ ద్వారా ఆడియో రిలీజ్ అయింది. అందులో సీతారామ శాస్త్రి గారు 4 పాటలు, నేను 2 పాటలు రాశాను. అది ఎంట్రీ. ఆడియో వచ్చింది, సినిమా రాలేదు. ఆ తర్వాత 10 ఏళ్ళకి ఆయనతో అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇది గుండె జల్లుమంది అనే సినిమా నుంచి కంటిన్యూస్గా రాస్తూనే ఉన్నాను కీరవాణి గారికి. ముందు కీరవాణి గారికి నేను పెద్ద ఫ్యాన్ని. ఆయనకి ఆ అభిమానం ఎప్పుడు నన్ను ఆయన దగ్గరికి వెళ్ళి పాట అడగకుండా ఆపేది. అభిమానాన్ని దుర్వినియోగం చేయకూడదని. కానీ పరిస్థితులన్నీ కలిసి వచ్చి మదన్ ద్వారా, నా మిత్రుడు మదన్ ద్వారా మళ్ళీ కీరవాణి గారి దగ్గరికి వెళ్ళి రాసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ప్రతిసారి ఆయనే పిలుస్తున్నారు.
ఆయనతో పనిచేసే క్రమంలో నాకు తెలిసింది ఏంటంటే ఉమ్, ఆయన గొప్ప లిరిసిస్ట్ అని, సంగీత సాహిత్యాలు సమపాళల్లో ఉమ్, కలిసిన ఒక గొప్ప విద్వాన్మణి కీరవాణి. అది మీకు తెలుసో లేదో, చాలా గొప్ప గొప్ప పాటలకి పల్లవులు ఆయనవే. ఉమ్, అది మీకు తెలియదు, మా పేర్లతో చలామణి అవుతాయి అవి. ఉమ్, ఎందుకంటే ట్యూన్ ఇచ్చేటప్పుడే అలవోగ్గా పాడతారు ఆయన. ఆ పాడింది పల్లవిని మార్చడం మా వల్ల కాదు, ఉమ్, అంత పెర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఈ సినిమాకి వచ్చేసరికి నేను రాయాల్సిన పాట ఉమ్, నాకు ఇవ్వకుండా వినిపించకుండా దాస్తున్నాడు ఉమ్, మా డైరెక్టర్ పవన్ ప్రభ. ఏంటి, ఇంతవరకు 2 పాటలు రాశాను, ఈ పాట ఇవ్వాలి కదా, ఆయనేమో రాజా గారు కనిపించినప్పుడు అయ్యిందా ఆ పాట అని అడుగుతున్నారు. ఉమ్, కానీ ఇతను వినిపించలేదు ట్యూన్ నాకు ఉమ్, అని నేను అనుకున్న దశలో ఓ సాయంత్రం డైరెక్టర్ పవన్ ప్రభ గారు, ప్రొడ్యూసర్ కమ్ హీరో రూపేష్ గారు పక్కకు పిలిచి, సార్ ఈ పాట కీరవాణి గారితో రాయిద్దాం అనుకుంటున్నామండి అన్నారు. ఉమ్, అవునా, అది మీరే ఆ హెల్ప్ చేయాలి, కీరవాణి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఉమ్, రాసే ఏర్పాటు మీరే చేయాలని నాకే చెప్పారు. నేను ఏమనాలి, కానీ ఉమ్, నా పాట పోతుంది అనే ఆలోచనే రాలేదు నాకు. ఉమ్, కీరవాణి గారు, ఇళయరాజా గారు ఆ కాంబినేషన్, ఉమ్, సంగీతం ఇళయరాజా గారు, కీరవాణి గారు పాట రాయడం, ఉమ్, అది నాకు ఒక థ్రిల్ ఫీల్ అయ్యాను ఆ మాట వినగానే. ఉమ్, వెంటనే లేట్ లేకుండా నేను కీరవాణి గారు అసిస్టెంట్కి ఫోన్ చేసి, సార్ ఎక్కడున్నారు? సార్ చెన్నైలోనే ఉన్నారండి, రావచ్చా సార్? ఉమ్, అయ్యో ఏముందండి, లంచ్ టైం కదా, లంచ్కి వచ్చేయండి, సార్ లంచ్ కూర్చుంటున్నారు అన్నారు. ఉమ్, మేము ముగ్గురం కలిసి, రూపేష్, పవన్, నేను కలిసి కీరవాణి గారి దగ్గరికి వెళ్ళాం. ఉమ్, ముందు ఆయన చక్కగా మాకు భోజనం పెట్టి వచ్చిన పని ఏంటని అడిగారు. నేను సంగీత దర్శకుడు కీరవాణి గారి దగ్గరికి కాదు, ఉమ్, కవి కీరవాణి గారి దగ్గరికి వచ్చారు సార్ వీళ్ళిద్దరూ ఉమ్, అంటే ఆయన నవ్వారు. మీతో ఒక పాట రాయించుకోవాలనుకుంటున్నారండి, కన్నా నిదురించరా అనే పాట ఉంది బాహుబలి 2లో. ఉమ్, ఆ లిరిక్స్ ఎప్పుడు పొగుడుతూ ఉంటాడు పవన్. అదే నేను కీరవాణి గారికి చెప్పాను, ఉమ్, సార్ కన్నా నిద్రించరా పాటకి చాలా అభిమానం అండి ఉమ్, దర్శకుడు, మీతో ఈ పాట రాయించుకోవాలనుకుంటున్నారు అంటే, కూర్చునైనా రాజాగారికి చెప్పారా? ఉమ్, ఇంకా చెప్పలేదండి, మీరు ఓకే అంటే చెప్తాం. సరే అయితే కథ చెప్పండి అని చెప్పి ఆ సిచ్యుయేషన్ విన్నారు. ఉమ్, విని సరే రాజాగారికి చెప్పండి నేను రాస్తాను అని చెప్పారు. ఉమ్, మేము వచ్చేసాం బయలుదేరి. మేము రాజాగారి స్టూడియో దగ్గరికి వచ్చేసరికి ఆయన ఫోన్ చేసి, ఉమ్, సిపి గారు, సిపి గారు అంటారు చైతన్య ప్రసాద్, షార్ట్ కట్లో, పల్లవి రాశాను వింటారా, మీరు ఓకే అంటే చలనాలకు వెళ్తాను అన్నారు. ఉమ్, ఆయన నన్ను ఓకే చేయమని చెప్పడం లేదు, ఆయన సహృదయత. ఉమ్, పల్లవి చదివి వినిపించారు. ఉమ్, నేను థ్రిల్ అయిపోయాను. నేను ఇలా కళ్ళు తుడుచుకుంటే వీళ్ళిద్దరూ, ఏమైంది సార్ రాయనన్నారా సారు, ఉమ్, ఏమైంది సార్ అలా కళ్ళు తుడుచుకుంటున్నారంటే, కాదు ఆనందంతో కళ్ళు చెమర్చేసినాయి నాకు, అద్భుతమైన పల్లవి రాశారు ఉమ్, అని చెప్పాం. ఇంకా తర్వాత ఆటోమేటిక్గా రాజాగారికి చెప్పడం, రాజాగారు అలాగే రాయించండి అని చెప్పడం. ఉమ్, అయితే నేను వచ్చి కలుస్తాను రాజాగారు, నేను కీరవాణి గారు మళ్ళీ చెప్పడం. ఉమ్, వచ్చేసరికి ఆయన చలనాలు రాసుకొచ్చేసారు. ఉమ్, అది ఎలా జరిగింది అంటే, ఇలా అనుకోవడం, అలా వెళ్ళి కలిసేయడం, అలా ఆయన పాట రాసేయడం, చిటికేసినట్టు అంటాం కదా, అలా జరిగిపోయింది. ఉమ్, వచ్చి కీరవాణి గారు రాజాగారిని కలిసి ఉమ్, రాజాగారి ముందు పాట పాడి వినిపించారు. అప్పటికి 5-6 రోజులు అయి ఉంటుంది ఆయన ఆస్కార్ అందుకుని వచ్చి. ఉమ్, అదేమీ లేకుండా ఒక విద్వత్తు కలిగిన సంగీత దర్శకుడి ముందు ఉమ్, ఒక లిరిక్ రైటర్ ఎలా ఉండాలో అలాగే ఉండి పాట పాడి వినిపించి ఓకే చేయించుకుని వెళ్ళిపోయారు. అలా జరిగింది అది. సో మీరు అంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న అడుగే మేబీ పెద్ద పెద్ద వాటికి లీడ్ చేస్తుంది అన్నట్టు మీరు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉంటారు. అంటే ఒక చిన్న సినిమాగా చాలా మంది భావిస్తున్న సినిమా మిమ్మల్ని ఎక్కడికి లీడ్ చేసిందంటే మీ జీవితంలో అది నెరవేరుతుందో లేదో అనే ఆలోచన అది. ఇళయరాజా గారు పాట రాసే అవకాశం వస్తుందో నేను అనుకోలేదు. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఆయన సినిమాలు తగ్గించారు, పైగా ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం నాకు వేరే రూపంలో లేదు. ఉమ్, అసలు ఇక్కడ ఉన్న వాళ్ళనే వెళ్ళి కలిసి పాట అడగడం అనేది నాకు ఎందుకో ఇబ్బంది.
అడగలేను. కానీ ఇద్దరు కొత్త వాళ్ళు మిమ్మల్ని మీకు అది బాట వేశారు. ఇదే ఆఫీస్కి పిలిచి ఇళయరాజా గారి సంగీతం అండి, మీరు షష్ఠి పూర్తి మీద ఒక పాట రాయాలి అంటే నేను మొదట నమ్మలేదు. 2 రోజులకే వాడు నాకు టికెట్ పంపించి చెన్నై తీసుకెళ్ళి ఆయన ముందు కూర్చోబెట్టారు. ఎంత అదృష్టం అది. వాళ్ళిద్దరికీ ఆ విషయంలో రుణపడి ఉంటారు. సూపర్ సూపర్. అంటే ఏదైనా ఒక అంటే మీరే మాటల సృష్టికర్త, చాలా మాటలు ఐ మీన్ గొప్ప గొప్ప మాటలన్నీ అలా కూరుస్తూ ఉంటారు ఒక పాటలో. బట్ మీకు కొన్ని మాటలు ఆయన నుంచి వచ్చిన 2 మాటలైనా ఇంపాక్ట్ఫుల్గా గుర్తుండిపోతాయి. ఏదైనా ఉన్నాయండి లైఫ్లో గుర్తుండిపోయి? రాజా సార్ మీతో మాట్లాడిన మాటలేమో? ఆయనతో కూర్చుని పనిచేయడమే ఒక అనుభవం. ఆయన షష్ఠి పూర్తి సాంగ్ ఉంది, ఆయనకు మేము వెళ్ళగానే ఆ సిచ్యువేషన్ ఒకసారి విని అప్పటికప్పుడు కంపోజ్ చేయడం మొదలుపెట్టారు. వ్యవధి లేదు. అలా అలవోకగా ఎలా కంపోజ్ చేస్తారో చూస్తున్న నాకే, మా ముగ్గురికి కూడా అర్థం కాలేదు. అది చేసి వెంటనే ఆగండి అని ఇంకో ట్యూన్ చేసి రెండిట్లో ఏది బాగుంది మీకు చైనా అన్నారు. అది మేము ఎప్పుడు అంతకుముందు రాజా గారి గురించి నిరంకుశుడు ఒకటే ట్యూన్ ఇస్తారు, అది మనం బాగుంది బాగాలేదు అనకుండా తెచ్చేసుకోవాలని ఇలా చెప్పేవారు బయట. కుర్రాళ్ళు మేము వెళ్ళేసరికి కొత్త వాళ్ళు మేము వెళ్ళి కూర్చుంటే ఆయన 2 ట్యూన్లు చేసి ఇందులో ఏదైనా బాగుందా లేకపోతే ఇంకోటి చైనా అని అడగడం అనేది పూర్తి విరుద్ధంగా ఉంది కదా వినడానికి. ఏమో ఎవరి అనుభవాలు వాళ్ళవి. మా అనుభవం అయితే ఆయన మాకు చాయిస్ ఇచ్చారు. మేము మొదటిదే బాగుందండి దానికే రాస్తా ఉన్నాం. ఆ మర్నాడు వెళ్ళేసరికి ఆయన పల్లవి అది ఓకే చేసిన తర్వాత దానికి లీడ్ ఆయన ఎగ్జైట్ అయ్యారు. షష్ఠి పూర్తి అనగానే పిల్లలు తల్లిదండ్రులకు మళ్ళీ పెళ్లి చేయడం అనే ఆ కాన్సెప్ట్ ఆయనకి విపరీతంగా నచ్చేసి. తమిళనాడులో కూడా లేనట్టుంది సార్ ఇది? వాళ్ళకి లేదేమో మరి. ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. మన తల్లిదండ్రుల పెళ్లి మనం వాళ్ళకి చూడడం కనుక ఆ లోటు తీర్చుకోవడానికి మనం వాళ్ళకి పెళ్లి చేయడం అనే కాన్సెప్ట్ నచ్చింది. కాదు అందరినీ పిలుస్తాం కదా, పెళ్ళికి రండి అలా స్టార్ట్ చెయ్యి అని అది యాడ్ చేశారు. అది కూడా ఆయన హమ్ చేసి ట్యూన్ ఇచ్చారు. యాక్చువల్లీ పెళ్లి క్యాసెట్లో శ్రీరస్తు శుభమస్తు ఇది పడతా ఉంటుంది నార్మల్గా. ఇది వస్తుంది సార్ ఇప్పుడు నుంచి. ఇప్పుడు పిలుపులన్నిటికి ముందు పేర్లు వేసేస్తారు. చిన్న ఇన్విటేషన్ కార్డు ఉంటుంది కదా, అందరినీ పిలుస్తున్నట్టు ఇది వేసేసుకుంటారని నా డౌట్. ఓ రాధమ్మ పిలుపులు, అది రాజాగారి ఐడియా. మర్నాడు వెళ్ళాం మళ్ళీ. ఈ లోపం మొత్తం ఇన్స్ట్రుమెంటేషన్ అంతా జరుగుతూ ఉంది. ఒక 50 వయలిన్స్ తీసుకోవడం, తబలా వాళ్ళు రిథమ్స్ వాళ్ళు రావడం, ఇవన్నీ ప్రాసెస్ జరుగుతున్నాయి. అంత పండగ వాతావరణం ఉంది అక్కడ. మళ్ళీ పిలిచి శుభలేఖ రాస్తారు కదా, ఆ శుభలేఖ లాంటిది ఒకటి రాయి అని చెప్పారు. మళ్ళీ పక్కకి వెళ్ళి శుభలేఖ మహారాజా రాజశ్రీ దివాకరం గారి షష్ఠి పూర్తి సందర్భంగా అని ఇలా మొదలుపెట్టి అది అలా డెవలప్ అవుతూ వచ్చింది. అది ఆ ఐడియాస్ అన్నీ కూడా రాజా సార్, ఇళయరాజా గారు. యా సూపర్ సూపర్ సార్. అంటే బేసికల్లీ నేను మీ సాంగ్స్ అన్నిటికీ చాలా పెద్ద అభిమాని. ఎన్నో పాటలు అంటే తర్వాత తెలుసుకున్న తర్వాత కొన్ని స్టార్టింగ్లో తెలియదు అభిమానే, బట్ తర్వాత ఎవరు రాశారు అని తెలుసుకున్న తర్వాత ఈయన ఎన్ని సాంగ్స్ అని చెప్పి చాలా అభిమానించాను అనమాట. నేను రాను కదా ఇంటర్వ్యూలకు, అది చాలా మందికి తెలియదు. అంటే మెయిన్లీ ఏంటంటే టెక్నీషియన్స్ అందరూ కూడా సాక్రిఫైస్ చేసే, అంటే ఈ దాన్ని ఏమంటారు, ఈ అప్రిషియేషన్, ఈ ఐడెంటిటీ, వీటన్నిటిని సాక్రిఫైస్ చేసే వాళ్ళు క్రాఫ్ట్ పరంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు. అవును నిజమే. కానీ ఈవేళ ఎవరిదో వాళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది. రాకపోతే మీరు అన్నట్టే పాట తెలుసు, అది ఎవరు రాశారు అంటే చెప్పుకోవాల్సి వస్తుందని పక్కన పెడితే సార్, నిజంగా ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు తెర వెనుకున్న వాళ్ళందరూ తెర ముందుకు వస్తున్నారు సార్ ఈ సోషల్ మీడియా ఎరాలో. సో అది ఒకటే కొంచెం పాజిటివ్ కోణంలో ఆలోచించారు. యా సార్, మీకు ఐ మీన్ ఈ అప్రిషియేషన్, ఈ యూనిక్ ఐడెంటిటీ ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఈ జనరేషన్లో పాండమిక్ తర్వాత ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి. సో మీకు ఏమనిపిస్తుంది, మీ దృష్టిలో ఐడెంటిటీ అంటే ఏంటి, ఒక అప్రిషియేషన్ అంటే ఏంటి? ఏమీ లేదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు మీరు కలిశారు, మీ పాటలు ఇష్టం అండి అని చెప్తారు. ఎవరన్నా ఆ నలుగురు పాట రాసింది అబ్బాయి అని చెప్తే వస్తారు వాళ్ళు, మీరు రాశారా అని వచ్చి చెప్తుంటారు. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ళు అయిపోయింది ఆ నలుగురు సినిమా వచ్చి, 21 ఏళ్ళు. ఇప్పటికే ఆ పాట గుర్తుపెట్టుకుని వచ్చాను. ఎవరు ఒక పెద్ద పర్సనాలిటీ, ఒక మంచి పర్సనాలిటీ ఎవరు చనిపోయినా కూడా పాట ఖచ్చితంగా ప్లే అవుతుంది టీవీలో. అందులో నాకు బాగా క్లోజ్ అయిన వాడు పోయినప్పుడు కూడా ఆ పాట వస్తూ ఉంటుంది. అప్పుడు నాకు కూడా దుఃఖం కలుగుద్ది.
ఈ పాట ఏంటి ఈయన పోయినప్పుడు వేయడానికి, బాలుగారు పోయినప్పుడు వేశారు, ఆయనే పాడాడు ఆ పాట. అప్పుడు నాకు అది దుఃఖం ఆపుకోలేకపోయాను. ఆయనే ఆ పాటకు ప్రాణం పోసిన ఆయన, ఆ వెనక నేపథ్య గీతంగా రాయాల్సి వచ్చింది ఇది అని అలాంటి బాధ వేస్తుంది. ముఖ్యంగా మీరు ఇందాక అన్నారు ఎంఎస్ ధోని సాంగ్స్ కూడా. ఆ ధోని సాంగ్స్ రాసినప్పుడు ధోని ఫ్యాన్స్ ఎంతమందో నాకు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా నా నెంబర్ కనుక్కొని నాకు ఫోన్ చేసి ఇంత గొప్ప పాటలు రాశారండి, అసలు డబ్బింగ్ పాటలలాగా లేవు అవి అని అభినందిస్తారు. ఒక మాటే కళాకారులకి చప్పట్లు, ఒక మంచి బాగా రాశారండి, ఎప్పుడు మేము పాడుకుంటూ ఉంటాం, అదే వింటూ ఉంటాం అని. అది కదా, డబ్బులు పోతాయి, ఇది మిగులుతుంది. నేను ఆ నలుగురు పాటలో రాసింది కూడా అదే. మరణం అనేది ఖాయమని, మిగిలిన కీర్తి ఖాయమని, మీ బరువు మీ పరువు మోసేదని. కీర్తి అనే శరీరం మిగిలి ఉంటుంది, భౌతికమైన ఈ కాయం వెళ్ళిపోతుంటుంది. అలాంటి కళాకారులది కీర్తి ఖాయం. కరెక్ట్. సో అంటే ఇంకొకటి గుండె జల్లు మంది ఇందాక మీరు మెన్షన్ చేశారు. నాకు ఆ పాట ఐ మీన్ మీరు 2 పాటలు తెలుసు నాకు మీరు రాసినవని. అంటే గుండె జల్లు మంది టైటిల్ సాంగ్ ఒకటి, ఇంకోటి ఆ లైట్స్ ఆఫ్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ టైప్లో సినిమా చూసినప్పుడు అంటే వాళ్ళు ఫస్ట్ టైం లవ్లో పడిన సాంగ్ ఉంటుంది. అంటే ఏంటంటే వీడు వెళ్ళి వెనక నుంచి హగ్ చేసుకుంటూ ఉంటాడు, పవర్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఆ సాంగ్ కూడా మీరే రాశారని నాకు తర్వాత తెలిసింది. అంటే నేను ఆ సినిమాకి అప్పట్లో అభిమాని, అన్ని పాటలు నేను రాశాను. అన్ని మీరే రాశారు. నాకు 2 సాంగ్స్ నాకు 6 పాటలు. ఓకే. టైటిల్స్ మీద వచ్చే ఒక పాట ఉంటుంది, అది శివశక్తి దత్త గారు రాశారు. సినిమాలో పిక్చరైజ్ చేసిన పాటలు 6 పాటలు నేనే రాశాను. ఓకే. మీరు చెప్పే తెలుసా మనసా అని, తెలుసా మనసా తెలుసా ఇది సంథింగ్. ఆ సాంగ్ అప్పట్లో నాకు చాలా ఐ మీన్ చిన్నోడిని కాబట్టి. అంటే ఇంకోటి ఏంటంటే ఉదయకిరణ్ అప్పట్లో ప్రతి ఒక్కరికి కొంచెం తెలియకుండానే ఒక సూపర్ స్టార్. ఇప్పుడు ఎంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు కానీ అప్పుడు హార్డ్లీ కొంతమందే ఆ జనరేషన్లో ఒక యంగ్ హీరో, సూపర్ మంచి ఫామ్లో ఉన్న హీరో. సో సడన్గా ఆయన ఎలా అయినప్పుడు మీరు ఏమనుకున్నారు సార్? బికాజ్ మీరు అన్ని పాటలు రాశారు కాబట్టి. అవును, మేము చాలాసార్లు కలిసి కూర్చున్నాం ఆ సినిమా. నేను, డైరెక్టర్ మదన్, ఉదయ్ కిరణ్ గారు. అది అదొక విషాదం, ఒక తొందరపాటు చర్య. ఎవరితోనో మాట్లాడి ఉంటే ఆ నిర్ణయం మారేదేమో. ఇప్పుడు చాలామంది పిల్లలు భయంతోనో, తల్లిదండ్రులు ర్యాంకులు రావని తల్లిదండ్రులు తిడతారని భయం, ఇంకా రిజల్ట్స్ రాకుండానే సూసైడ్స్కి అది పాల్పడుతున్నారు, ఆత్మహత్యలకి, రకరకాల కారణాలతో. ఒకసారి వెళ్ళిపోతే బాధలన్నీ తీరిపోతాయని. ఏం తీరిపోతాయి బాధలు? నీ చుట్టూ ఉన్న వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు అవుతావు, నీ మీద ఆధారపడిన వాళ్ళం, లేకపోతే నిన్ను ప్రేమించేవాళ్ళం. అంతే తప్ప అది పరిష్కారం ఎలా అవుతుంది? ఆ అబ్బాయి తొందరపడ్డాడు, అది చాలా బాధ కలిగించింది. మొన్న ఈ ఈవెంట్లో మీరు అన్నారు అంటే షష్టి పూర్తి అని. మీ ఏజ్ ఎంత సార్ అసలు? నాకు షష్టి పూర్తి వచ్చింది అన్నారా? నా వయసు ఇప్పుడు 62 ఏళ్ళు. అవునా సార్? అది కొంచెం నమ్మశక్యంగా లేదు, బట్ ఓకే ఓకే. అదే కూడా ఇప్పుడు ఏముంది, ఏజ్ అనేది ఒక నంబర్ అంతే కదా. మనం శరీరాన్ని ఫిట్గా ఉంచుకుంటే, కాస్త ఆహారపు జాగ్రత్తలు తీసుకుంటే, సరైన టైంలో ఎక్సర్సైజ్ చేసుంటే అది వయసును కనిపించకుండా చేస్తుంది. కానీ మనసు మాత్రం యవన ప్రాయంలో ఉంటుంది కదా సార్ మీది. ఎందుకంటే ఐ మీన్ ఇప్పుడు ప్రియతమా సాంగ్ చూడొచ్చు, ఆ పిల్లారా సాంగ్ చూడొచ్చు. ఒక డీప్ లవర్ యంగ్ ఏజ్లో ప్రైమ్ టైంలో ఉన్న లవర్ ఎంత ఆలోచిస్తాడంటే తన ప్రేయస్ కోసం కావచ్చు, లేదా ప్రియుడు కోసం కావచ్చు, ఆ రేంజ్లో రాసేవారు లిరిక్స్. అవి పక్కన పెడితే ఇది సర్ప్రైజ్ చేసింది సార్ నాకు. లవర్స్ డే అని ఒక సినిమా వచ్చింది తెలుగులో, ఐ మీన్ మలయాళం సినిమా. దానికి ఆనందాలేక ఆ సాంగ్ చాలా బాగా నచ్చింది. లిరిక్స్ ఓపెన్ చేసి చూస్తే మీ పేరు ఉంది. ఏంటి ఇప్పుడు ఈ వయసు అన్న తర్వాత నాకు అది గుర్తొచ్చింది. ఏంటి ఇలా ఎలా రాశారు? ఇంత యంగ్స్టర్స్ మొత్తం టీనేజ్లో ఉన్న వాళ్ళు, స్కూల్ +2లో ఉన్న వాళ్ళకి అద్భుతమైన పాట రాశారు. ఆ రహస్యం ఏంటంటే చెప్పేస్తున్నాను, మిగిలిన లిరిక్ రైటర్స్ ఫాలో అవుతారో లేదు నాకు తెలియదు, కానీ ఆ రహస్యం బట్టబయలు చేసేస్తాను. నేను ఎక్కువగా కుర్రాళ్ళతో గడుపుతాను. నేను పెద్దోళ్ళని వాళ్ళకి రూల్స్ పెట్టి, నువ్వు అలా లేవు ఇలా లేవు అని వంకలు పెట్టి మన ఎన్ని వాళ్ళ మీద రుద్ది అలాంటి పనులు నేను చేయను. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన ఏంటి? ఈ జనరేషన్ మనం తిడతాం, మన జనరేషన్ని మన ముందు జనరేషన్ అలాగే తిట్టింది. అది సహజం, మారుతూ ఉంటుంది. మారిన కాలం ప్రకారం
మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ ఆలోచన విధానం ఏంటని. ఎక్కడన్నా దారి తప్పుతున్నారన్నప్పుడు కొంచెం భుజం మీద చేసి బాబు కాస్త తగ్గమ్మా అని చెప్పాలి. నా రహస్యం ఏంటంటే ఇప్పుడు మా మా అబ్బాయి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ నాకు కూడా ఫ్రెండ్స్. నా ముందు స్వేచ్ఛగా మాట్లాడుకుంటారు, లవ్ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటారు, లేకపోతే రకరకాల విషయాలు, సెక్స్ గురించి కూడా మాట్లాడుకుంటారు. ఓకే. నేను చెప్తాను, అది కూడా జీవితంలో ప్రధానమైన భాగం, దాని పట్ల ట్యాబు అక్కర్లేదు. ఓపెన్గా మాట్లాడుకోకపోతే ఏవో భ్రమల్లో భ్రాంతుల్లో ఉండి ఆ జీవితాన్ని కూడా సరిగ్గా గడపలేరు. ఏ పోర్న్ చూసో ఇంకోటి చూసో అది నిజం అనుకుంటారు. అంచేత అది కూడా మాట్లాడాల్సిన విషయమే. ఇవన్నీ మాట్లాడతాను నేను. అంటే కరెక్ట్ సార్. అంటే మీకు ప్రతి తల్లి కూతురుకు చెప్తుంది కానీ తండ్రి కొడుకు చెప్పడం ఎక్కడ లేదు ఆచారం. ఏదో బూతులా ఫీల్ అవుతూ ఉంటాం. మీరు ఆ లోటు తీరుస్తున్నారు. నేను మాట్లాడతాను అవన్నీ కూడా. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అమ్మాయి పట్ల ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో, నా యవ్వన దశలో నాకు ఉంటాయి కదా ఫీలింగ్స్, అవన్నీ గడిచి వచ్చినాడు కనుక నా ఫీలింగ్స్ నాకు ఉంటాయి. అలాగే ఇప్పుడు కుర్రాళ్ళ ఫీలింగ్స్ కూడా ఎలా ఉంటున్నాయి, వాళ్ళ భాష ఏంటి, ఇప్పుడు ఏ పదం రాస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, ఏ మాట వాళ్ళకి అర్థం కావట్లేదు, అది కూడా తెలుసుకోవాలి. నా దగ్గర బోర్డంత భాషా సంపద ఉందని ఆ సందర్భానికి నిమిత్తం లేకుండా ఆ భాషను ప్రయోగించడం కుదరదు. అది ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవ్వాలి, వాళ్ళకి తగిన భాషే వాడాలి. ఇప్పుడు సంస్కృత భూయిష్టంగా రాస్తాను, నేను చాలా పాటలు రాశాను, బింబిసారా అలా కఠిన శబ్దాలతో ఉండే పాటలు ఉన్నాయి. అవి అది ఒక మూడ్ని ఎలివేట్ చేసావు కనుక అర్థం కాకపోయినా సౌండ్తో వెళ్ళిపోతారు కనుక అక్కడ నేను వేయచ్చు, మిగిలిన చోట్ల కుదరదు. అది వాళ్ళతో మాట్లాడితేనే తెలుస్తుంది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారు, ఆయన అనుభవాలు జ్ఞాపకాలు అవి రాశారు, బోల్డ్ గొప్ప కథలు రాశారు ఆయన. ఆయన అనుభవాలు జ్ఞాపకాలు ఆయన జీవిత కథ. అది నా భాష నేను ఎక్కడ నేర్చుకున్నానంటే తెలుగుంటే ఆడవాళ్ళ మాటలు విని అని చెప్పాడు ఆయన. అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు కదా, అవి విని తెలుగు భాష నేర్చుకున్నాను అన్నాడు. నేనేమో ఈ కుర్ర భాషని కుర్రాళ్ళతో మాట్లాడి నేర్చుకుంటున్నాను. అంటే మీరు ఇప్పుడు సాహిత్యం వైపు కంప్లీట్గా వచ్చారు. అంటే సంగీతం సాహిత్యం పక్క పక్కనే ఉంటాయి, కొంతమంది సాహిత్యం వైపు ఎక్కువ ఉంటారు. నాకు అసలు సంగీతం తెలియదు, అస్సలు తెలియదు. నాకు తెలిసిందల్లా ఏంటంటే ఛందస్సులు తెలుసు తెలుగులో. మీకు ఉత్పలమాలలో చెంపకమాలలో ఇవన్నీ తెలుసు కదా, కంద పద్యాలు, శీస పద్యాలు, తేటగీతులు, ఆటవెల్లు, ఆ ఛందస్సులన్నీ నాకు వచ్చు. నేను స్టూడెంట్ డేస్ నుంచి 8th క్లాస్ నుంచి నేను పద్యాలు రాయడం అవన్నీ ప్రాక్టీస్ చేసేవాడిని. తర్వాత మాత్రా ఛందస్సులు నేర్చుకున్నాను. గురజాడ అప్పారావు గారు రాసిన ముత్యాల సరాల ఛందస్సులు నేర్చుకున్నాను. ఆ రగడల గురించి తెలుసు, జానపదమైన నడకలతో ఉండేవి అవి. అవన్నీ వచ్చినందువల్ల నాకు ఏ ట్యూన్ ఇచ్చినా నాకు కష్టంగా అనిపించదు. దాని విరుపులు నడకలు నాకు తెలుస్తాయి. ఆ ట్యూన్ నాకు బ్రెయిన్లో మోగుతూ ఉంటుంది. అది ఓన్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ట్యూన్ వినక్కర్లేదు. నేను తాళం, ప్రధానంగా తాళం తెలియాలి సంగీతానికి, నాకు తెలియదు. 3, 4, 6, 8 ఇలా అంటే నాకు అర్థం కాదు. అది నువ్వు ట్యూన్ ఇచ్చితే నాకు అర్థమైపోద్ది. అంచేత సంగీతం రాకపోయినా సాహిత్యం, అందులో ఉన్న ఛందస్సులు తెలియడం వల్ల నేను అలవోగ్గా ట్యూన్కి రాయగలుగుతున్నాను. ఎవరైనా పాట రాయంటే ట్యూన్ ఇవన్నీ అడుగుతాను నేను, నాకు అదే ఈజీ. సార్ స్టార్టింగ్ అడిగి ఎక్కడ సార్, అంటే జర్నలిస్ట్ అంటే మీరు ముందు నుంచి తెలుగు ప్రియులు, ఐ మీన్ తెలుగు అంటే చాలా ఇష్టం మీకు. ఆ పదాలతోనే ఐ మీన్ ఆ సెంటెన్స్ ఉన్నాయి కదండి, తెలుగు తెల్లారిపోయే నీ తెలుగు ఎక్కడ ఉందరా తెలుగు కూడా, నీ తెలుగు తెల్లారిపోయే తెలుగు కూడా అని చెప్పి దాన్ని చిన్న చిన్న పిల్లలు కూడా చేశారు చాలా మంది. అవునవును. అంటే తెలుగు యొక్క గొప్పదనం చెప్పి మీరు ముందు నుంచి తెలుగు అంటే చాలా ఇష్టం. బట్ ఈ ముందడుగు ఎక్కడ పడింది సార్? జర్నలిస్ట్గా పడిందా, ఒక రైటర్గా పడిందా, లేదు లిరిసిస్ట్గానే పడిందా? నాకు యాక్చువల్గా తెలుగు మీద ఇంట్రెస్ట్ కలగడానికి కారణం మా గురువులు, ఇంట్లో 2 గురువులు ఉన్నారు, మా అమ్మ మా నాన్న. వాళ్ళు, మా నాన్నగారు కొంత చదువుకున్నారు, మా అమ్మ కూడా ఎలిమెంటరీ స్కూల్కు దాటి చదవలేదు. కానీ వాళ్ళిద్దరికీ బోల్డ్ పద్యాలు వచ్చినవాడు. ఏ సందర్భానికన్నా వాళ్ళు పద్యం చెప్పగలరు. అది వినడం వల్ల మా నాన్నగారు పూజ చేసుకునేటప్పుడు మామూలు మంత్రాలు అవి చదివేవాడు కదా ఆయన. ప్రబంధాల్లో ఇష్టదేవతా ప్రార్థనలు ఉంటాయి. ఆ ఇష్టదేవతా స్థుతి నుంచి ఆయనకి ఇష్టమైన పద్యాలు ఎరుకుని ఆ పద్యాలు ఎలుగెత్తి పాడేవారు దేవుడి దగ్గర కూర్చొని. అవి విని 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 ఊళ్ళో హరికథలు, బుర్రకథలు నడిచేవి. అప్పుడు టీవీలు అవి లేవు కదా, రేడియోలు కూడా చాలా తక్కువ. మా ఇంట్లో ఒక రేడియో ఉండేది, అది వినడానికి 3 మంది వచ్చేవారు అప్పట్లో.
అలాగే తెలుగు మీద నాకు ఆసక్తి కలిగింది. దాని నుంచి నేను సైన్స్ స్టూడెంట్ ఇంటర్మీడియట్లో బైపీసీ. నాకు సైన్స్ కూడా ఈక్వల్ ఇష్టం. అయితే నేను ప్రధానంగా తెలుగు నేర్చుకుని తెలుగు BA MA చేసి PhD చేసి డాక్టరేట్ తీసుకుని ఏ లెక్చరరో అవుదాం అనుకునేవాడిని. కానీ డెస్టినీ వేరేలా ఉంది. ఈ ఇంటర్మీడియట్ అవ్వగానే నేను మా నాన్నగారికి చెప్పాను, తెలుగు BAలో చేరతానండి. ఏ ఉద్యోగాలు వస్తాయి, ఎలా బతుకుతావు ఏంటి అంటే 3 రోజులు భోజనం మానేసి మా గురువు గారిని పిలిపించి, ఏమంటే తెలుగు చదువుతానంటున్నాడు, ఇప్పుడు చేర్పించమంటారంటే రాణిస్తాడండి, చేర్పించండి అన్నాడు. ఆయన మాట మీద నమ్మకంతో కాకినాడ PR కాలేజీలో పిఠాపురం రాజా కాలేజ్ అందులో తెలుగు BAలో చేరాను. అక్కడ చేరిన తర్వాత విద్యార్థి ఉద్యమాల్లో వీటిలో సాహిత్యం ఒక పక్క, అవి ఇంకో పక్క నడిచాయి. నాకు రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు పెరిగినప్పుడు డిగ్రీ ఇలా అవ్వగానే నేను MAకి వెళ్దాం అనుకుంటున్నాను. కాదు, నేను మా విద్యార్థి సంఘం మ్యాగజైన్ ఉండేది మిలిటెంట్ అని, దాని వర్కింగ్ ఎడిటర్గా ఇక్కడ పిలిచారు. హైదరాబాద్ దాని వర్కింగ్ ఎడిటర్గా వచ్చాను. 1 ఏడాది అక్కడ చేసిన తర్వాత చాలా పెద్ద కవి, పెద్ద ఎడిటర్ గజ్జల మల్లారెడ్డి గారు నా ఆర్టికల్ ఒకటి చూసి ఆయనకు కోపం వచ్చి పిలిపించుకుని నాతో మాట్లాడిన తర్వాత నా దగ్గర ఉద్యోగంలో చేరతావా అని అడిగారు. మీలాంటి గొప్పవాడి దగ్గర ఎందుకు చేరనండి, హ్యాపీగా చేరతాను అంటే ఆంధ్రభూమిలో ఇలా తీసుకెళ్ళి డెస్క్లో కూర్చోబెట్టారు. జర్నలిస్ట్ని అయిపోయాను. అక్కడ నుంచి ఆయనే ఆంధ్రప్రభకు పంపించారు. ఇక్కడ ఫ్యూచర్ లేదు ఈ పత్రికలో, ఆంధ్రప్రభకి వెళ్ళని పొత్తూరు వెంకటేశ్వరరావు గారికి చెప్పి, వాళ్ళంతా కీర్తిశేషులు. ఇప్పుడు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు అక్కడ 8 ఏళ్ళు పనిచేశాను. నాకు అక్కడ పొత్తూరు గారు ఇంప్రెస్ అయ్యి మామూలు సబ్ ఎడిటర్గా ఉన్న నన్ను రకరకాల పనులు చేయించేవారు, ఎడిటోరియల్స్ కూడా రాయించేవారు. తర్వాత అక్కడి నుంచి ఉదయానికి వెళ్ళాను. ఉదయం పత్రికలో సండే మ్యాగజైన్ ఎడిటర్గా, సెంట్రల్ డెస్క్ ఇన్ఛార్జిగా, అది మూతపడే వరకు పనిచేశాను అందులో. అది మూసేశాక ఈ ప్యారలల్గా నేను ఏంటంటే దూరదర్శన్కి సాంగ్స్ రాసేవాడిని, లలిత సంగీతం. ఓహో ఓహో వసంతమా, నవ మోహన జీవన వికాసమా, భావుక పులకిత హృదంతమా, సుమబాల పరిమళ విలాసమా. వాణిజ్యరామ్ గారు లాంటి వాళ్ళు పాడారు అప్పుడు వచ్చి. చాలా పాపులర్ ఆ సాంగ్. అది కూడా నేను రాశానని చాలామందికి తెలియదు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటని ప్రచారంలో ఉండేది. అలాగా నాకు పాట ఇంకో పక్కన దూరదర్శన్కి చాలా పాటలు రాశాను. వాణిజ్యరామ్ గారు, విజయలక్ష్మి శర్మ గారు, బి వసంత్ గారు, వీళ్ళందరూ ఆ పాటలు పాడారు. అంచేత మరో పక్క పాట కూడా ఉంది. ఈ క్రమంలో ఉదయం మూసేశాక ఇంక మళ్ళీ జర్నలిజం కాదు, ఎందుకంటే ఏ పత్రిక నిలబట్టలేదు, జర్నలిజంలో వాల్యూస్ మారిపోతున్నాయి, మనకి ఇది కరెక్ట్ ఫీల్డ్ కాదు ఇప్పుడు అని ఒక 15 ఏళ్ళు పనిచేసిన తర్వాత రియలైజ్ అయ్యి నేను సినిమా రంగం మీద కన్నేసాను. కన్నేసి క్రమంగా ఇటు వచ్చాను. చంద్రసిద్ధార్థ పరిచయం నాకు. చంద్రసిద్ధార్థ వాళ్ళ బ్రదర్స్ అందరూ నాకు బాగా పరిచయం. వాళ్ళు ఫస్ట్ నిరంతరం అని ఒక సినిమా తీశారు. అది తెలంగాణ సాయుధ పోరాటం మీద. దాంట్లో సుద్దాల అశోక్ తేజ నేను ఫస్ట్ టైం రాసింది. అశోక్ తేజ ఒక పాట రాశాడు అనుకుంటాను, నేను 3 పాటలు 4 పాటలు రాశాను. అయితే ఆ సినిమా నిడివి తక్కువయ్యి ఇక్కడ రిలీజ్ అవ్వలేదు, ఫెస్టివల్స్కి వెళ్ళింది. ఆ తర్వాత నాకు మైనా అనే సినిమాలో కీరవాణి గారి దగ్గర ఫస్ట్ కమర్షియల్ అవకాశం వచ్చింది. 2 ఇప్పటికీ చాలామందికి ఇష్టమైన పాటలు. కోస్తాంది కుర్ర కోయిలమ్మ, దరువు వేస్తాంది తానతందన, వీస్తాంది పిల్లగాలి పైన, ఊగిపోతాంది సిగ్గు వంతెన, రమ్మంది కొమ్మ రవివర్మ బొమ్మ, ఇవ్వాలి బ్రహ్మ ఇంకొక జన్మ, పువ్వంటి నీ జతకి. ఇది నేను రాసిన ఫస్ట్ సినిమా పాట. ఆ తర్వాత అందులో ముంగిట వేసిన ముగ్గులో ముద్దు అని ఇంకో పాట ఉంటుంది. 2 పాటలు రాశాను. ఆ 2 పాటలు ఇప్పుడు యూట్యూబ్లో దొరుకుతాయి. అవి ఆ విజువల్స్ ఉండవు, కానీ యూట్యూబ్లో 2 పాటలు అవైలబుల్. ఇప్పటికీ వాటికి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ తర్వాత తెలిసిందే, కృష్ణవంశీ గారి సింధూరం సినిమాకి వేషం తీసుకెళ్ళి మాటలు రాయించారు, డైలాగ్స్ రాశాను సింధూరానికి. మళ్ళీ గ్యాప్, డైలీ సీరియల్స్ అవి రాశాను దూరదర్శన్కి. ఆ మధ్యలో సహస్ర వర్ష అనే ఒక కావ్యం రాశాను, అది పబ్లిష్ అయింది. ఇంకేం చేయాలని ఆలోచించే టైంలో ఓ రోజు
అప్పటికి ఆర్పి పట్నాయక్ బాగా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. మాకు ఒక బ్యాచ్ ఉండేది, ట్రైలక్ బ్యాచ్ అని, సోమాజిగూడలో ఒక చిన్న ఇరానీ హోటల్ అది. ఈనాడు ఈటీవీ ఆఫీస్కి ఎదురుగా ఉండేది అనమాట, చిన్నది, ఇప్పుడు లేదు. అది చంద్రసిద్ధార్థ గారి ఇంటిని ఆనుకుని ఉండే ఇరానీ హోటల్. అక్కడ అందరూ సాయంత్రాలు రోజంతా చంద్రసిద్ధార్థ అక్కడే ఉండేవాడు. బ్యాచ్లుగా మేము వెళుతూ వస్తూ ఉండేవాళ్ళం. ఎవరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, దశరథ్ గారు, సునీల్, ఆర్టిస్ట్ సునీల్, స్క్రీన్ ప్లే రైటర్ గోపీమోహన్, ఆర్పి పట్నాయక్, నేను, ఇలా ఒక పెద్ద బ్యాచ్ ఉంది. ఆ ట్రైలక్ బ్యాచ్ వాళ్ళందరూ విచిత్రంగా అందరూ సినిమాల్లో ప్రయత్నిస్తున్న వాళ్ళు. ట్రైలక్ ఆ ఇరానీ హోటల్ ఇప్పటికే ట్రైలక్ బ్యాచ్ ఉంది, మాది గ్రూప్ ఉంది. ఆ ట్రైలక్ బ్యాచ్లో ఒక్కొక్కళ్ళు సినిమాలో రాణించడం మొదలుపెట్టారు. ఆర్పి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. అప్పుడు సంతోషం సినిమా అప్పుడు అనుకుంటాను, నాకు ఛాంబర్ దగ్గర చంద్రసిద్ధార్థ కనిపించి, ఆర్పి పట్నాయక్ నేను సంతోష సినిమా అప్పుడు ఎన్నిసార్లు తలుచుకున్నాడు, ఏమైపోయావో కనపట్టలేదు నువ్వు, ఒకసారి వెళ్ళి కలువు అన్నాడు. అప్పుడు ఆర్పి గారి స్టూడియో బయట ఒక బోర్డు ఉండేది, లిరిక్ రైటర్స్కి ప్రవేశం లేదు అని. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇంత ఫైల్ వేసుకుని వచ్చేస్తున్నారు పాటలు రాస్తానని, రోజుకి 10 మంది 20 మంది. దాంతో ఈయన తట్టుకోలేక ఆ టైంలో నేను ఫోన్ చేశాను, చంద్రసిద్ధార్థ చెప్పారని చెప్పి. చేస్తే ఏమైపోయారు సార్ మీరు, రేపు పొద్దున్న రండి అని చెప్తే వెళ్ళి కలిశాను. కలిస్తే మీరు బి గోపాల్ గారికి రాస్తారా అన్నాడు. ఎందుకు రాయనండి, పెద్ద డైరెక్టర్ అయిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, దాని తర్వాత ఓ పక్కన ఇందిరా జరుగుతుంది, ఓ పక్కన అల్లరిరాముడు జరుగుతుంది. ఆ టైంలో రాస్తామంటే రాస్తానండి. మళ్ళీ మర్నాడు ఎప్పుడో దారిని వెళ్తా చంద్రసిద్ధార్థ ఇంటి దగ్గర ఆగితే అక్కడ ఆర్పి గారు ఉన్నారు. అర్జెంటుగా రాయాలి, 50 వర్షాలు రాశాడు ఒక ఆయన, ఓకే చేయట్లేదు గోపాల్ గారు, నాకు పొద్దునకి రాసుకొస్తారా మీరు అన్నాడు. రాసుకొస్తాను ట్యూన్ ఎలాగా. ఆ ట్యూన్కి నేను మన్నాడికి 10 వెర్షన్లు రాసుకు వెళ్ళిపోయాను. ఫస్ట్ వెర్షన్ ఓకే అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి ఏ పాట వచ్చినా బి గోపాల్ గారు చైతన్య గారికి ఇవ్వండి, చైతన్య గారికి ఇవ్వండి. అందులో 4 పాటలు రాశాను, అల్లరిరాముళ్ళు. అలాగా ఇంకా అక్కడ నుంచి ఆగలేదు, మెల్లగానో స్పీడ్గానో బండి అయితే ఎక్కడ ఆగలేదు అల్లరిరాముడి నుంచి. ఇప్పటికీ రాస్తాను. సో బేసికల్లీ అంటే నేను కొంచెం ఎక్కువ ఫాలో అయ్యాను మిమ్మల్ని. ఎలా అంటే ఎప్పటి నుంచి అంటే సార్ 1920 ఆ టైం నుంచి, 2019-20 నుంచి. ఎందుకంటే నేను ఈ జర్నలిజంలోకి వచ్చిన తర్వాత లిరిసిస్ట్స్ గురించి కొంచెం తెలుసుకుంటున్నప్పుడు మీది కాకినాడ అని తెలిసింది, మాది కాకినాడ. ఫస్ట్ ఇక్కడ కనెక్ట్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే కొన్ని పాటలన్నీ చూశాను, ఓహో ఇవన్నీ మనం వినే పాటలే కదా ఇవన్నీ అని చెప్పి. సో అప్పటి నుంచి నేను కొంచెం ఫాలో అవుతున్నాను. అంటే మీరు జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా అని తెలుసు, కానీ మీరు చెప్పినంత ఇదంతా తెలియదు. ఇప్పుడే అందుకే వెంటూ కూర్చుండిపోయాను అనమాట నేను మొత్తం. బట్ చాలా డీటెయిల్స్ ఉన్నాయి, అది మనకు సందర్భం కాదు, అంత సమయం లేదు. అవును. అండ్ మ్యూజిక్ నోట్స్ గురించి ఎంత మాట్లాడుతున్నప్పుడు ఇప్పటికీ మ్యూజిక్ నోట్స్ రాస్తూ ఉంటారు కదా సార్ ఇళయరాజా సార్? అవును. ఎవరు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరికి రాదు అసలు. ఆ అదృష్టం కూడా మాకు పట్టింది. బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీగ లాంటి ప్రోగ్రామ్స్లో చెప్పేవారు, ఇళయరాజా గారు నోట్స్ రాస్తారు, అది చూసి తీరాలి, ముత్యాల కోవా అనేవారు ఆయన. అంత బాగా రాస్తారా అనుకునేవాళ్ళం. మేము అక్కడ అద్దాల గదిలోంచి కనిపిస్తారు ఆయన కూర్చున్నది, బయట తిరుగుతూ ఉంటాయి. కూర్చుని పొద్దున్నే 1 గంట 2 గంటలు రోజు ఆయన నోట్స్ రాసుకోవడం కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చిన సింఫనీ రాసేటప్పుడు ఈ సినిమా జరుగుతుంది. ఒకరోజు రికార్డింగ్ టైంలోనే ఆయన పెద్దగా మాట్లాడరు, ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే అంతవరకే. ఓ రోజు ఎందుకో రికార్డింగ్లో వచ్చిన లిరిక్ రాశాను, అది ఓకే అయింది. ఓకే అయ్యాక ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. నేను డైరెక్టర్ పవన్ గారు, రూపేష్ గారు, ఆవేళ విచిత్రంగా కొరియోగ్రాఫర్ ఈశ్వర్ కూడా వచ్చాడు. కూర్చున్నాం అందరం. ఆయన మాట్లాడడం, ఆత్రేయ గారితో అనుభవాలు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతున్నారు. అంతా అయిపోయాక నేను, సార్ రోజు మీరు
నోట్స్ రాసుకుంటారు, నోటేషన్ రాసుకుంటారు కదా. బాలసుబ్రహ్మణ్యం గారు అది ముత్యాల కోవలా ఉంటుంది, ప్రతి అక్షరం ఒక ముత్యం, అంత అందంగా ఉంటుందని చెప్పారు సార్. నేను చూడొచ్చా, చూడండి అని తీసి ఇలా ఇచ్చారు. అది చూసి నాకేం అర్థం కాదు కదా నోట్స్. ఆయన సంగీతం రాదంటారు, ఎక్కడ నేర్చుకోలేదంటారు, అవన్నీ ఎలా రాయగలుగుతున్నారంటే నాకే తెలియదు అంటారు. దేవుడు ఇచ్చాడు, నేను రాస్తున్నాను, పర్ఫెక్ట్. ఎంత అందంగా ఉందో అసలు ముత్యాలు పొదిగినట్టే. అది చూసే అదృష్టం కూడా కలిగింది మాకు ఈ సినిమా వల్ల, షష్ఠిపూర్తి సినిమా వల్ల. ఒకటైతే అడుగుతున్నాను సార్, అంటే ఇప్పుడు రాజమౌళి గారు, కీరవాణి గారు కలిసి ఈ పాన్ వరల్డ్ గేట్లు తెరిచారు, ఆస్కార్ వరకు గేట్లు తెరిచారు. ఇప్పుడు అప్పటి వరకు అద్భుతమైన పాటలు ఉన్నాయి మనకి, బట్ ఫస్ట్ టైం అయితే వీళ్ళైతే గేట్లు తెరిచారు, డోర్లు తెరిచారు. ఇక్కడ నుంచి మన తెలుగు పాటలు కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తూ ఉంటారు, దీనికి ఆస్కార్ ఇవ్వచ్చు అని చెప్పి కొంచెం పరిగణలోకి తీసుకుంటారు. వచ్చింది కదా ఒకటి వచ్చింది కాబట్టి అదే సార్, ఇక్కడ నుంచి మన పాటలని పరిగణలోకి తీసుకుంటారు ఆస్కార్ రేస్ లో. సో మీరు గతంలో ఇళయరాజా గారి పాటలు తీసుకుంటే ఏ పాటకి ఖచ్చితంగా ఆస్కార్, ఇది డిజర్వ్డ్ అన్ ఆస్కార్ అని అనగలరు? చెప్పలేము అది, అన్ని పాటలు, ప్రతి పాట. మొన్న కారులో వస్తున్నాము, విజయవాడ ఈవెంట్ అయిన తర్వాత నేను పవన్ ప్రభ రూపేష్, పవన్ ప్రభ దగ్గర ఎప్పుడు లూప్లో ఈయన పాటలే నడుస్తూ ఉంటాయి, మోగుతూ ఉంటాయి. వింటా ఉన్నాం. మాకు మళ్ళీ సడన్ రియలైజేషన్, అసలు ఒక పాటకి సంబంధం లేదు, అనుకరణ. తన ఎవడన్నా, ఇప్పుడు నేను రాసిన ఒక పాట రాస్తే ఎక్కడో చోట ఇంకో పాటలో అలాంటి పదం లేకపోతే అలాంటి భావం రిపీట్ అవుతుంది. ఒక్క ట్యూన్ రిపీట్ అవ్వదు, ఒక్క బీజిఎం రిపీట్ అవ్వదు. ఎలా చేశాడు ఈయన, ఎలా చేస్తాడు, అదొక రియలైజేషన్. ఏం చెప్తామంటే ఆయనకి ఏ పాటకి ఆస్కార్ రావాలంటే ప్రతి పాటకి ఆస్కార్ రావాలి. సార్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నార్మల్గా క్యూరియాసిటీతో. సో ఇప్పుడు బాహుబలి 1, బాహుబలి 2కి రాసిన మీరు RRRకి మరి ఎందుకో కనిపించలేదు. ఇప్పుడు మరి నెక్స్ట్ వచ్చి SSMB 29లో ఏమన్నా మీ పాట ఉండబోతుందా? తెలీదు. అయితే RRR టైంలో కీరవాణి గారు 2-3 సార్లు కలిసినప్పుడు చెప్పారు, ఉండకపోవచ్చండి ఇందులో, ఎందుకంటే నేను 1-2 రాసేసాను, ఒకటి నాన్నగారు రాశారు, మిగిలినన్ని తెలంగాణ స్లాంగ్లో కావాలి, అశోక్ గారు రాస్తున్నారు, బహుశా ఇందులో ఉండకపోవచ్చండి అని చెప్పారు నాకు. అంటే నాకు ముందే తెలుసు అందులో పాట లేదని. బాహుబలి 2లో కూడా అనుకోకుండా వచ్చింది. ఫస్ట్ పార్ట్లో నాకే ఇచ్చారు, సెకండ్ పార్ట్ది యాక్చువల్గా హంసన పాట సీతారామ శాస్త్రి గారు రాయాలి. ఓకే, అది ఆయన అప్పుడు సిక్ అయ్యారు. సిక్ అవ్వడంతో వీళ్ళకి పాట అవసరం ఉంది, ఆయన ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నన్ను పిలిచారు, అలా పాట వచ్చింది నాకు. అంటే ఇప్పుడు ఈ 2 పాటలు తీసుకుంటే సార్, కొన్ని పాటలు ఏంటంటే సినిమాలో కీలకం, అంటే అది సోల్ లాగా మిక్స్ అయిపోయి వెళ్తుంది, పాటని డివైడ్ చేయలేం. ఆ పాట స్పెషల్గా పాటని ఎవడో పర్టికులర్గా వినకపోవచ్చు ఎక్కువగా, బట్ అదేంటంటే సోల్లా ఉంటుంది ఆ పాట. హంసనవ పాట అలాగే ఉంటుంది ఆ టైంలో. మనోహరి వచ్చేసరికి మాత్రం తెగ ట్రెండ్ అయిపోయింది, అలా మామూలు ట్రెండ్ అవ్వలేదు, అది మీకు కూడా తెలుసు. సో మీరు యాక్టర్కి ఏం తక్కువ కాదు సార్, ఎందుకంటే ఇన్ని పరకాయ ప్రవేశాలు చేయాలి కాబట్టి. అంటే ఒక ఫీమేల్ కింద కూడా ఆలోచించాలి. ఇప్పుడు ప్రియతమ పాట రాసినప్పుడు ఒక అమ్మాయి ఆలోచన ఎలా ఉంటుంది, అబ్బాయిని ప్రేమిస్తే గుడ్డిగా ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తారు. ఒక అబ్బాయి పిల్లారా ఇన్ని ప్రవేశాలు చేస్తారు కదా. ఇప్పుడు చనిపోయినప్పుడు పాట ఒక్కడే రావడం, ఒక్కడే పోవడం, ఇప్పుడు ఈ పాట కావచ్చు, ఇప్పుడు మీరు ఇందాకన్న పాట అదే మనోహరి ఐటమ్ సాంగ్. సో ఇన్ని రకాల యాంగిల్స్ మీలో ఉంటే తప్ప అది బయటికి రాదు కదా అవుట్పుట్. సో మీరు ఆర్టిస్టులకి ఏం తక్కువ కాదు, మీరు చాలా అప్పటికప్పుడు ఒక ఫీల్ లో ఉండాలి ఆ రోజంతా అయినంత వరకు. దీనికి ఏం చేస్తారు సార్, ఏమైనా టెక్నిక్ ఉంటుందా? అంటే ఈ రోజంతా నేను ఈ మూడ్లో ఉండాలి, నేను ఒక ఫీమేల్ని పరకాయ ప్రవేశం చేస్తున్నాను, ఆమె ఒక ప్రియుడి కోసం ఎదురు చూస్తుంది, గుడ్డిగా ప్రేమిస్తుంది, వెనకాల ఫాలో అవుతుంది, లేదంటే ఒక ప్రియుడు ఒక ఇతని దృష్టిలో ఉన్నాను, లేదంటే ఈ రోజుకి మాత్రం ఐటమ్ సాంగ్ ఆ దృష్టిలో ఉన్నాను, కొంచెం తెలుసు కదా. అంటే తప్పుగా అనుకోకండి, బాగుమేళ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో అందరి ఆలోచన వేరేగా ఉంటుంది. ఈవెన్ ముసలాళ్ళు కుర్రాళ్ళు అందరూ వస్తారు, అక్కడ అందరూ రికార్డింగ్ డాన్స్లు అంటారు, మరీ బాగుమేళ అనకూడదు కానీ. సో ఇలాంటివన్నీ ఎలా చేస్తారు ఆ పరకాయ ప్రవేశం? రికార్డింగ్ డాన్స్ చూసి వచ్చినట్టుగా ఊర్లలో అంటే ఇప్పుడు అంత వల్గర్గా ఏమి ఉండేవి కాదు, ఇప్పుడు దిగంబర నృత్యాలే నడుస్తున్నాయి, అలా ఉండేవి కాదు, కొంచెం ఎరాటిక్ ఇది ఉండేది తప్ప. ఇప్పుడు ఒక పాట అనుకున్నప్పుడు లిరిసిస్ట్కి ఉండాల్సింది,
ఎనీ రైటర్ లిరిసిస్ట్కి ఇంకంత త్వరగా దాంట్లోకి వెళ్ళిపోవాలి ఆ మూడ్లోకి. ఇక్కడ టైం ఉండదు, నేను ఏళ్ళకేళ్ళు రాస్తానంటే కుదరదు. ఏదో ఒకళ్ళిద్దరికి సాగుతుంది అలా, కానీ మిగిలిన వాళ్ళందరూ చాలా వేగంగానే రాయాల్సి ఉంటుంది. ఫోకస్డ్గా ఉండడమే ఆ మూడ్లో. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే, ఇప్పుడేమో ఆనరుగురు లాంటి పాట ఒకటి, ఇంకోటేమో పిల్లారా లాంటి పాట ఒకటి, ఇంకోటి ఎరాటిక్ సాంగ్ ఒకటి, ఇంకోటేమో ఇంకో లాంటి పాట ఒకటి, రకరకాల వేరే వేరే మూడ్స్లో ఉంటాయి. అందరికీ రేపటికి కావాలి పాట. ఇది రాసేసి టక్కుమని మూడు షిఫ్ట్ చేసుకుని అందులోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇంకో దాంట్లోకి జంప్ చేసి, అలాంటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదర్వైజ్ ఒక మూడు ఆనరుగురు పాట నేను గంటన్నరలో రాశానేమో. అది ఒక్కడే రావడం ఒక్కడే పోవడం. దాని ముందు నాకు ఆ కథ తెలుసు కనుక, ఆ మూడు తెలుసు కనుక, అంతకుముందు మనం చదువుకుని ఉంటాయి. మన భగవద్గీత అనేక సార్లు చదివాను, వీలున్నప్పుడల్లా ఇప్పుడు కూడా తిరిగేస్తూ ఉంటాను. మనకి జాషువా గారి పద్యాలు ఉన్నాయి, శ్మశానానికి సంబంధించిన పద్యాలు ఉన్నాయి. అలాగే మన ఫిలాసఫీలో వాడి చావుకు సంబంధించి కొన్ని భావనలు ఉన్నాయి, మరణానంతర జీవితం గురించి కూడా భావనలు ఉన్నాయి. అవన్నీ మనకు తెలుసు. మనం ఈ కథలో ఎలా అప్లై చేయాలన్నది ఫోకస్ పెట్టుకుంటే అదే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఏమనుకున్నాం, ఇది నిజానికి చావుకు సంబంధించిన పాట కాదు, ఇది బతికితే, ఈ పాట విన్నవాడు ఏమనుకోవాలంటే బతికితే ఈ పోయిన మనిషిలాగా బతకాలరా అనిపించాలి. అది చెప్దాం అనుకున్నాం. నీ వెంట నలుగురు వచ్చేటట్టుగా బతకాలి, నలుగురిని పోగొట్టుకునేటట్టు కాదన్నది చెప్పాలన్నది మెయిన్ ఉద్దేశం. దాన్ని అలా డైరెక్ట్గా చెప్తే కుదరదు. అదే ఒక్కడే రావడం ఒక్కడే పోవడం, నడుమే ఈ నాటకం విధిలీల, వెంట ఏ బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ అని చెప్పి, చావు ఎవరికైనా రావాల్సిందే, మరణం అనేది ఖాయమని, మిగిలిన కీర్తి ఖాయమని అక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం చెప్పాను. నీ పరువు నీ బరువు, బరువు ఒకటే మోస్తా పోయడం కాదు, నలుగురు నీ పరువును కూడా మోయాలి అని చెప్పడం. అన్ని స్టాంజర్స్లోని ఎండ్కి వచ్చేసరికి అదే వస్తుంది. రాజని పేదని, మంచని చెడ్డని, భేదమే ఎరగది మరుభూమి, ఇలా ఈ యమపాశం, కానీ ఇలా ఉండాలి అని చెప్తాం. మిగిలిన వ్యవహారంలో పిల్లారా వెతుకుతూ ఉంటాడు. ఆ అమ్మాయితో ఒక లైఫ్ గడిచింది, ఒకలాగా బతికింది, ఒక ప్రామిస్ చేసి వెళ్ళింది, దాన్ని వదిలేసి వచ్చేస్తానని. వీడు నమ్ముతున్నాడు. అది వాళ్ళ నాయనమ్మ ఎవరో పోయింది, ఆ పిల్ల నాయనమ్మ తప్పకుండా వచ్చి ఉంటుంది అనుకున్నాడు. వెళ్తే అక్కడ లేదు, పోనీ ఇంకెక్కడన్నా ఉందేమో, దారిలో ఎక్కడన్నా ఉందేమో అని వెతుకుతూ ఉంటాడు. ఆ గాఢమైన ప్రేమని చెప్పాలి, ఆ పెయిన్ చెప్పాలి. అందుకని ఆ ఉంది, మబ్బులో ఉంటుంది వానవిల్లు, అన్నిసార్లు కనిపించదు. ఆ పరిస్థితులు ఎండవాన ఒకేసారి సమపాళల్లో పడినప్పుడు, ఆ తొలకరి చినుకులు పడేటప్పుడు ఎండ కాస్తే ఆ ఇంద్రధనుస్సు వస్తుంది, వానవిల్లు. అలాగే ఇక్కడ వాటర్ ఉంటుంది భూమిలో, అది మనకు కనపడదు, కానీ ఒక చోట పెడితే జలం పైకి తన్నుతుంది. గుండెల్లో ప్రేమ ముళ్ళు ఉంటుంది, అది గుచ్చుకుంటూ ఉంటుంది, బయటకు ఎవరికి కనిపించదు. అది మనం ఎంచుకునే పోలికలు. ప్రతిపాటికి ప్రీతమ్మ కూడా అంతే, వన్ సైడ్ లవ్ వెంట తిరుగుతూ ఉంటుంది. వల వేసి వేచి చూస్తున్నా దొరకవా అని బాధపడుతుంది. ఉన్నావు, నీకు చేరుతుందో లేదో నాకంటే లేఖ, నేను రాసిన లేఖ, దూరమే భారం అయిపోయింది, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ వస్తాయి. పరకాయ ప్రవేశమే. కానీ ఫోకస్డ్గా ఉన్నప్పుడు నేను ఎక్కువ నైట్స్ రాస్తాను. అప్పుడు నాకు ఫోన్లు డిస్టర్బెన్స్లు ఏముండవు, థాట్ ప్రాసెస్ కట్ అవ్వదు, కనుక ఈజీగా నడిచిపోతుంది బండి. ఆ మూడ్లోకి వెళితే అది కంటిన్యూ అయిపోద్ది చివరి వరకు, ఒక్క సిట్టింగ్లో అయిపోతుంది పాట. అది రాసి అంతకన్నా ఏమీ లేదు. అంటే ఇవన్నీ మాట్లాడుకున్నాం కానీ ఒకటి మర్చిపోయాను సార్ నేను. అంటే ఏంటంటే మీరు అభిమానులకు ఒక పాట ఇచ్చారు,
ఫాలో అయ్యా ట్విట్టర్ లో, అది మీరే రాశారు కదా? అది చాలా ట్రెండ్ అయ్యేది. తెగ వినేవాడిని ఫ్యాన్ యాంథమ్. మీరు అంటే బాలీవుడ్ లో చాలా సాంగ్స్ రాశారు మీరు, షారుఖ్ ఖాన్ కి, సల్మాన్ ఖాన్ కి, రణ్వీర్ సింగ్ కి, రణ్బీర్ కపూర్ కి, వీళ్ళందరికీ రాశారు. బట్ ఈ ఫ్యాన్ యాంథమ్ మాత్రం చాలా యూజ్ చేసుకున్నారు అందరూ. అంటే ఏ అభిమానికైనా సెట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళకి, మహేష్ బాబు గారిని అభిమానించే వాళ్ళకి. మీరు ఎవరిని మనసులో పెట్టుకుని రాశారు అప్పుడు? రాశారు నేను షారుఖ్ ఖాన్ హీరో కాబట్టి. ఆల్రెడీ ఫ్యాన్ యాంథమ్ అనేది ఆల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమాలో పాట లేదు ఫ్యాన్లో, కానీ దాని ప్రమోషన్ కోసం ఫ్యాన్ యాంథమ్ అని పెట్టారు. తెలుగు వెర్షన్ రాయడానికి నన్ను పిలిచారు. పిలిచినప్పుడు ఇంకే మనకేమో ఆ విజువల్స్ చూస్తాం కదా, అక్కడున్న హీరో షారుఖ్ ఖానే, ఆ ఫ్యాన్ షారుఖ్ ఖానే. ఆ విజువల్స్ చూస్తాం కనుక. అయితే మనసులో మన తెలుగు ప్రేక్షకులు హీరో పట్ల అభిమానం ఒక్కోసారి ఉన్మాద స్థాయికి కూడా వెళ్ళిపోతుంది. ఎవరు నన్ను ఏమనుకోకండి ఇలా అంటున్నానండి, కొన్నిసార్లే అభిమానం వేరు. అది చూస్తున్నాం కదా, కొంచెం అదుపులో ఉన్న అభిమానమే హీరోలు కూడా హర్షిస్తారని నేను అనుకుంటున్నాను. బట్ చాలా ట్రెండీగా రాశారు. అంటే గూగుల్లో క్విజ్ ఉంటుంది, అన్నీ నిజంగా ఒక అభిమానికి మాత్రం తెలుస్తాయి. పిచ్చ అభిమానికి, ఉన్మాది లాంటి అభిమానికి తెలుస్తాయి. ఓకే, గూగుల్లో క్విజ్ బీట్ చేసి ఇప్పుడు ట్విట్టర్ ఇవన్నీ ఫాలో అయ్యి మీరు చాలా ట్రెండీగా రాశారు సార్. తెలుగు లిటరేచర్లో పిహెచ్డీ చేసిన వ్యక్తి అంటే ఎవరు నమ్మరు. నేను పిహెచ్డీ చేయలేదు, బిఏతోనే ఆగిపోయింది నా చదువు. తర్వాత చదువుకునే జర్నలిజంలోకి వచ్చేసాను కదా, అంచేత చదువు కొనసాగల. ప్రైవేట్ చదువు జరిగింది, పుస్తకాలు వాళ్ళు పుంఖానుపుంఖంగా చదువుకున్నాను, అకాడమిక్గా చదువుకోలేదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలకి చాలా సినిమాలకి రాశారు మీరు. 12-13 సినిమాలకు రాశారు. నాకు కొన్ని తెలుసు సార్. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్కి రాశారు, ఫ్యాన్, సల్మాన్ ఖాన్ అండ్ ఆమె ఉంటారు, ఒక సినిమా ఉంటుంది ప్రేమ్ రతన్ ధనపాయ్, ప్రేమలీల అని తెలుగు. మన మర్చిపోయిన విలన్ క్యారెక్టర్ కి అద్భుతమైన పాట రాశారు. ఆయన పేరేంటి? ఆయన పేరు మర్చిపోయాను. గజీ బిజీ గోల అయినది అదొకటి. పద్మావత్ అన్ని పాటలు. అన్ని పాటలు రాశారు సార్. వాళ్ళొక సినిమా ఇస్తే మొత్తం పాటలు ఇస్తారు. ఓకే. హ్యాపీ న్యూ ఇయర్ అయినా, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అయినా, పద్మావత్ అయినా, ధోని అయినా, అన్ని ఫుల్ సాంగ్స్. ప్రేమరతన్ ధనపాయ్, పఠాన్ మొన్న మర్చిపోయిన లాస్ట్ పఠాన్ కూడా. ఇంతవరకు రాసిన వాళ్ళు పఠానే చివరి సినిమా, తర్వాత ఇంకేం రాయలేదు. అంటే ఎలా ఆలోచిస్తారు ఇప్పుడు? అంటే బాలీవుడ్ కి క్యాటర్ చేస్తున్నప్పుడు ఒక సర్టెన్ ఆడియన్స్ ఉంటారు. బాలీవుడ్ సినిమాలు చూసేవాళ్ళు, డబ్బింగ్ సినిమాలు చూసేవాళ్ళు, అందరికీ నార్మల్ అచ్చ తెలుగు, ఇలాంటి తెలుగు, ప్యూర్ తెలుగు, వాడుక భాష తెలుగు పనిచేయదు. కొంచెం అది డిఫరెంట్గా ఉంటుంది ఎంతైనా. డబ్బింగ్ పాటలు రాసినప్పుడు ఏదైనా ఒక డిఫరెంట్ మైండ్ సెట్తో రాస్తూ ఉంటారు. డిఫరెంట్ మైండ్ సెట్ కాదు అది, ఎందుకంటే అప్పటికే సినిమా కంప్లీట్ అయిపోయి ఉంటుంది కనుక ఆ సాంగ్స్ చూసే రాస్తాం. వాళ్ళు యాక్చువల్గా హిందీ సినిమాకి సంబంధించి నేను ఒక డబ్బింగ్ కంపెనీకి పనిచేస్తాను. వాళ్ళ ద్వారా నాకు ఆ పాటలు వస్తాయి. వచ్చినప్పుడు నాకు ఆ డబ్బింగ్ కంపెనీ సౌండ్ అండ్ విజన్ అనే డబ్బింగ్ కంపెనీకి రాశాను నేను. ఆ కంపెనీ చాలా పెద్ద కంపెనీ అది. వాళ్ళు పెట్టిన షరతు ఏంటంటే 99% లిప్సింగ్ కూడా మాకు చాలదు, 100% లిప్సింగ్ ఉండాలి అన్నది ఫస్ట్ పెట్టిన షరతు. దానికి తోడు మనకి పాటలు అక్కడికి వెళ్ళి చూపిస్తారు, తర్వాత ఆడియో అండ్ లిరిక్స్ స్క్రిప్ట్ ఇస్తారు. మనం ఇంటికి వచ్చో లేకపోతే హోటల్కి వెళ్ళో కూర్చొని రాయాలి. చూస్తూ లిప్సింగ్ చూస్తూ రాయడం కుదరదు. కాస్త ఎక్కడ ఎలాంటి పదాలు ఉన్నాయి, ఎక్కడ లిప్ కలుస్తుంది, ఎక్కడ విడిపోతుంది, ఎక్కడ లిబర్టీ తీసుకోవచ్చు, ఇదంతా ఆడియో వినే మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఫైనల్గా వెళ్ళి మళ్ళీ విజువల్ చూస్తూ సింక్ అవుతుందా లేదా అన్నది చూసుకోవాలి. అయినా అక్కడ కరెక్షన్స్ ఉంటే అక్కడికక్కడే చేసుకోవాలి, ఎందుకంటే ఆ తర్వాత ఒక గంటలోనే రికార్డింగ్ ఉంటుంది. ఇది చాలా పెద్ద కష్టమైన పని డైరెక్ట్ సాంగ్ రాసిన దానికన్నా. ఆ లిప్ సింక్ రాయడం అనేది అవి ఏమీ తెలియకుండా మన వాళ్ళ కింద యూట్యూబ్లో అది రాత్రి 2 వేసిన తర్వాత పెట్టేస్తుంటారు కామెంట్స్. దాని స్వారస్యం తెలిసిన వాళ్ళు మంచి చెడ్డ విమర్శించవచ్చు, చక్కగా పెడతారు. మీకు బాధ్యత లేని వాళ్ళు బాధ్యత లేకుండా కామెంట్స్ పెడతారు. కానీ ఇది చాలా కష్టమైన పని డబ్బింగ్ పాట రాయడం.
మహానుభావులు రాజశ్రీ గారు వాళ్ళు ఎలా రాసేవారో కానీ. అయితే నేను హ్యాపీ న్యూ ఇయర్కి రాసింది చూసి వాళ్ళు సాటిస్ఫై హిందీ సాంగ్ మౌళ్ళు కరెక్ట్గా పట్టేస్తుంది తెలుగు లిరిక్స్ అని నాకు దాదాపు 12 సినిమాల దాకా రాయించుకున్నారు వాళ్ళు అన్ని పాటలు. అంటే కాకపోతే ఒక కంప్లైంట్ ఉంది సార్, అంటే మీరు ఇప్పుడు అన్నదాన్ని బట్టి చెప్తున్నాను, లిప్సింక్ మీరు చెప్పిన తర్వాత అర్థమైంది. లిప్సింక్ ఖచ్చితంగా ప్రయారిటీ, ఎందుకంటే లేకపోతే డబ్బింగ్ సినిమా అన్నట్టే ఉంటుంది చూసేవాడికి, ఆ భావన వచ్చేస్తుంది. సో ఈ లిప్సింగ్తో పాటు కొన్ని పాటలు ఏంటంటే కొన్ని కమెంట్స్ ఏంటంటే అర్థం లేని రాతలు, అంటే మీనింగ్లెస్గా ఉంటాయి. లిప్సింగ్ సెట్ అవుతుంది కానీ మీనింగ్ మాత్రం అర్థం కాదు. చాలా వాటికి కొన్ని సినిమాలకి పర్టికులర్గా ఈ కమెంట్ విన్నాం. బట్ మీరు తెలుగు భాష ప్రియులు కాబట్టి మీరు కాంప్రమైజ్ అవ్వరు. అర్థం లేని రాతలు అయితే రాసి ఉండలేరు. అవును. మరి ఆ టైంలో ఏం చేస్తారు? లిప్సింగ్ మ్యాచ్ అవ్వాలి, అర్థం ఉండాలి, ఒక అర్థం ఉండాలి. చేయాల్సిందే, నేను చేస్తాను అలాగే. ఒక్కోసారి సేమ్ మీనింగ్ని చెప్పలేకపోవచ్చు లిప్సింగ్ చేస్తూ, దాని దగ్గరగా ఆ భావం వచ్చేలాగా ఓన్ చేసుకు రాయాల్సి వస్తుంది. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ అనేది సాధ్యం కాదు, ముఖ్యంగా లిరిక్స్లో ఆ భావాన్ని బట్టి వెళ్ళాల్సిందే. ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే నార్త్ వాళ్ళ ట్రెడిషన్స్ వేరే ఉంటాయి, మన ట్రెడిషన్స్ వేరే ఉంటాయి. ఆ ట్రెడిషన్కి సంబంధించిన ఏదైనా ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి అక్కడ, అది మన వాళ్ళకి ఎలా చెప్పాలా, ఎలా చెప్తే అర్థమవుతుంది? అక్కడ కూడా కొంచెం బుర్ర పెట్టి, అదే ఇప్పుడు షష్టి పూర్తి అనే పదం నార్త్లో వాడితే వాళ్ళకి అర్థం కాదు, మనకు కూడా అలాగే కొన్ని పదాలు కొన్ని ఆచారాలు అర్థం కావు. వాళ్ళకు ఉందో లేదో మనకు తెలియదు కానీ. బట్ మీరు విన్నారా? తప్పుగా అనుకోవట్లేదు, ఇలాంటి లిరిక్స్ విన్నారా? బోల్డ్ విన్నాను నేను, బోల్డ్ విన్నాను. కిట్టింపు అంటారు దాన్ని, కిట్టించేయడం, ఏదో ఇరికించి పంపించడం, అయ్యింది అనిపించడం. అది డిఫికల్ట్ థింగ్, అది ఈజీ కాదు. ఇప్పుడు ఆరుద్ర శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు చాలా డబ్బింగ్ సినిమాలకి రాశారు. వాళ్ళ భాష, ఈ దంశ్యాలు ఓష్ట్యాలు ఇవన్నీ తెలుసు కనుక పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసి రాసేవారు వాళ్ళు. అలా మనం కష్టపడాలి. ఇప్పుడు తోటా సినిమాలో ఎటు మనం పోగలం ఆ సాంగ్ మీరే రాశారు. అప్పుడు అదే ఒక పాట తప్ప అన్ని పాటలు నేనే రాశాను. ఓకే, ఏ పాట సార్ అది? మొత్తం పాటలు నేనే, ఒక్క పాట అనంత శ్రీరామ్ రాశాడు. ఆ పాట ఏంటి, ఆ పల్లవి గుర్తులేదు నాకు, మిగిలిన అన్ని పాటలు నేనే. అంటే నేను బాగా ఎప్పుడైతే ఒక పాటకి ఎడిక్ట్ అవుతానో ఖచ్చితంగా లిరిసిస్ట్ ఎవరు, సింగర్ ఎవరు చూస్తూ ఉంటాను సార్. చూసినప్పుడు రెహమాన్ గారే కదా సార్? కాదండి, దర్బూక శివ అని. ఓకే, చాలా బాగా చేశాడు. ఓకే, రెహమాన్ గారు థీమ్ గుర్తొస్తుంది. రెహమాన్ గారు కాదు, దర్బూక శివ కాదు. రెహమాన్ గారు ట్యూన్ లో ఎప్పుడన్నా మీ మాటలు వినిపించినాయా? లేదు, ఒక హిందీ సినిమాకి రాశాను. అయితే అప్పటికి ఈ సెల్ ఫోన్లు, ఈ ఇంటర్నెట్లో లేవు. అక్కడే రికార్డ్ చేశారు తప్ప నాకు ఆడియో ఇక్కడికి రాలేదు. అంచేత అది ఎలా ఉందో కూడా నాకు తెలియదు. 3 పాటలు రాశాను అందులో. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను సార్. ఇప్పుడు మీ మాటలు మ్యూజిక్ యాడ్ అయిన తర్వాత, సింగర్ యాడ్ అయిన తర్వాత, కొన్ని గొంతుల్లో విన్న తర్వాత మీకే నేను ఎంత గొప్పగా రాసానా అనిపించిన సందర్భాలు ఉండొచ్చు. అంటే దాని వాల్యూ ఇంకా ఎలివేట్ అవ్వచ్చు, ఒక 10 times 5 times. అలాంటి సందర్భాలు ఒకటి షేర్ చేసుకోండి, ఒక సాంగ్. అసలు ఆ నలుగురిలో మీరు అందరూ పొగిడే పాట ఒకటి ఉంది కదా, ఒక్కడే రావడం. నాకు అందులో ఫస్ట్ సాంగ్ నాకు బాగా ఇష్టం. గుడ్ మార్నింగ్ అనే పాట ఉంటుంది. ఇంకో రోజు వచ్చిందండి మీకోసం నా కోసం, ఆ పాట అది నాకు చాలా ఇష్టమైంది. అందులో 3వ చరణం పిచ్చి వాళ్ళ మీద ఉంటుంది. ఈ రఘురామ్ అనే క్యారెక్టరు తన జీతంలో సగం ఇంటికి, సగం సమాజానికి అని కదా పెట్టుకుంటాడు. అలాగా పిచ్చివాళ్ళు ఉండే ఒక హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేస్తాడు. ఆ చరణం ట్రాక్ విన్నప్పుడు నాకు పిచ్చెక్కిపోయింది. ఏంది ఇలా రాశాను, ఆడబు పిచ్చి, అధికార పిచ్చి అని పిచ్చి 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 అని రాశాను. ఆ ట్రాక్ విని నేను చంద్రసిద్ధార్థ గారి దగ్గరికి వెళ్ళి, చందు వినలేకపోతున్నాను నేనే ఆ చరణం, నేను మళ్ళీ రీరైట్ చేస్తాను దాన్ని, చాలా గొప్పగా రాసావు ఆ చరణాన్ని, రేపు బాలుగారు వచ్చి పాడతారు కదా ఒరిజినల్ ట్రాక్, అప్పుడు నచ్చలేదు అనుకో, అప్పుడు కూడా నీకు ఇలాగే అనిపించింది అనుకో, నీ ఇష్టం, నువ్వు రాయి,
నువ్వు మార్చిన దాన్ని మళ్ళీ బాలుగారిని మళ్ళీ పిలిచి నేను పాడించుకుంటాను, ఆ తిప్పలు నేను పడతా, నువ్వు బాలుగారు పాడే వరకు వెయిట్ చేయన్నాడు. బాలుగారు వచ్చి పాడారు. నాకు ఫేవరెట్ చరణం అదే. ఒక వాయిస్, ఒక మామూలు నాకే నచ్చని కర్ణ కఠోరంగా అనిపించిన శబ్దాలని ఉచ్చారణ దక్షుడైన ఆ దక్షత, ఆ మాటను పలికే దక్షత దాన్ని ఎంతో మధురంగా మార్చేసింది, ఎంతో అర్థవంతంగా మార్చేసింది. అది ఎప్పుడూ చెప్తుంటాను నేను. ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏముండదు. రాసిన వాడిని నేనే వినలేకపోయినా కర్ణ కఠోరంగా ఉన్న చరణాన్ని ఆయన వచ్చి పాడాక అది అందరికీ అభిమానం చరణం అయిపోయింది, నాతో సహా. ఓకే, ఇప్పుడు ఆడియో ఫార్మేట్లో తీసుకున్నాం సార్. ఇప్పుడు వీడియో ఫార్మేట్ తీసుకుంటే అంటే విజువల్ యాడ్ అయిన తర్వాత బా పాట ఎంత గొప్పగా ఉందని మీకే అనిపించిన సందర్భం ఏదా? ఉంటాయి తప్పకుండా. ఒకటి చెప్పండి సార్ ఎగ్జాంపుల్. ఇప్పుడు హంసనవ పాట ఉంది, హంసనవ పాట ఉంది. అసలు అలా తీస్తారని ఇమాజిన్ చేయగలనా నేను రాసేటప్పుడు? కళ్ళు చెదిరిపోయినాయి నాకు. ఎవరు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ని చెప్పడం, ఒక హంసనా ఉంటుంది, వాళ్ళిద్దరూ వెళ్తా ఉన్నారు నదిలో. ఈ అమ్మాయి ఏమో అతనిలోని వీరత్వాన్ని చూస్తుంది. అప్పుడే పిండారీలతో యుద్ధం చేసి మహాయుద్ధం చేసి గెలిపించాడు ఆ రాజ్యాన్ని. బండోడు అనుకున్నవాడు కాస్త బాహుబలి అని తెలిసింది. ఆరాధనగా చూస్తుంది, ఆ పరాక్రమాన్ని చూస్తుంది. ఆ అమ్మాయి లైన్లన్నీ అలాగే ఉంటాయి. ఇతనేంటి వచ్చినప్పటి నుంచి ఆ అమ్మాయితో లవ్లో పడిపోయి శృంగారం చూస్తున్నాడు. అలా రాసుకుంటూ వెళ్ళిపోయాను. ఇది విజువల్ దగ్గరికి వచ్చేసరికి నేను ఊహిస్తానా, ఆ కెరటాలు అలా లేస్తాయి, మబ్బులు గుర్రాల్లాగా పరిగెడతాయి, దీనికి నావక రెక్కలు వచ్చి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఏం ఇమాజినేషన్ అది! అంతకన్నా గొప్ప పిక్చరైజేషన్ ఊహించగలవా? లేదు, కరెక్ట్. అలాగే పిక్చరైజేషన్ వంశీ గారు కూడా భలే చేస్తుంటారు. ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీ స్టైలర్, ఆ సినిమాకి రాశాను నేను. అందులో పాపికొండల్లో పాటలో, రవివర్మ చిత్రం ఆ పాటలో ఆయన గోదావరి మీద ఆ చేపల ఆకారాలతో డిజైన్లు అయ్యి వేసి ఆయన ఫ్రేమ్ షూట్ చేసి దానికి మోషన్ ఎఫెక్ట్ ఇచ్చారంట. నాకు తర్వాత ఎడిటర్ చెప్పారు, అది రన్నింగ్లో తీసింది కదండి, ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఫ్రేమ్ తీసి దాన్ని జాయిన్ చేయించేవారు. నేను అక్కడే ఉండేవాడిని. ఆయన ఒక మాస్టర్ పాటలు తీయడం. సూపర్ సూపర్. అది సార్. బట్ ఇందులో అయితే మాత్రం మీకు ఒక రోజంతా చెప్పారంట కదా, అదే మీరు చెప్పిన స్పీచ్లో నేను విన్నది ఏంటంటే ఆ నైట్ కొంచెం ప్రాబ్లం అయింది సార్ అని చెప్పారంట. బట్ అందుకేనా రాత్రి అంతా రచ్చని పాట మా నాన్న గురించి నాకు వీళ్ళతో ఒక బాండ్ ఏర్పడిపోయింది, పవన్తో, రూపేష్తో. ఆయన్ని హీరో ప్రొడ్యూసర్గా చూడడం, మా పవన్ని డైరెక్టర్గా చూడడం. అది ప్రొఫెషనల్ వరకు. మిగిలిన టైం అంతా నేను పిల్లల్లాగా చూస్తాను వాళ్ళని. వాళ్ళు ఫస్ట్ ఆయన ట్యూన్ ఇవ్వగానే అదే ఫస్ట్ టైం ఆయన ఈ ప్రాజెక్టుకి పనిచేయడం, నేను ఆయనకి పనిచేయడం. ఆ ట్యూన్ రాగానే ఎగ్జైట్ అయిపోయి వచ్చి ఎదురుగానే ఆయన స్టూడియో ఎదురుగానే హోటల్, ఆ కిటికీ తలుపులో తెరిస్తే కనిపిస్తూ ఉంటుంది ఇళయరాజా అని. ఆ ట్యూన్ పెట్టేసి వీళ్ళిద్దరూ ఎగ్జైట్ అయిపోతూ నన్ను వెళ్ళి నా రూమ్కి వెళ్ళి రాసుకుంటానంటే వెళ్ళినవరే రాత్రి కదా సార్, అలా రాత్రి డబ్బులు పెట్టేవాళ్ళు వాళ్ళకి కథ తీరిపోయేది. నన్ను రాయడానికి తీసుకెళ్ళి రాత్రి కానండి సార్ కూర్చోండి ఎంతసేపు రాస్తారు అని రాత్రి అంతా రాయని వాళ్ళ. పొద్దున్నేనేమో సార్ 50 వైలిన్లు వచ్చినాయంట, రండి చూద్దామని నన్ను తీసుకుని రోడ్డు దాటితే స్టూడియో వెళితే అవి చూస్తూ ఉండిపోయాం. ఈ రోజుల్లో 50 వైలిన్లు పెట్టి ఒకేసారి చేయడం అనేది లేదు. ఆనాటి ట్రెడిషన్ అది, పండగలాగా ఉంది అక్కడ. అది చూస్తూ ఉండిపోతే ఆయన ఆ కండక్ట్ చేసి బయటకు వస్తూ అయ్యిందా అన్నారు. అయ్యిందా అంటే ఏంటి రాయిస్తే కదా సార్ మధ్యాహ్నం ఇచ్చేస్తాను సార్ అంటే రాసేయాలి అన్నారు. నేను పరిగెట్టుకుని హోటల్ రూమ్కి వచ్చి పల్లవి రాసేసాను. రాసి లంచ్ తర్వాత వెళ్ళి సార్ రాశానండి. అవునా రాని మళ్ళీ గర్భగుడిలోకి తీసుకెళ్ళారు కంపోజింగ్ రూమ్లో. నేను పాడలేను సార్. మీరు రాయిస్తే చాలు నాకు చదవండి అన్నారు. నేను చదువుతుంటే ఆయన హార్మోనియం మీద నేనే కదా ట్యూన్ ఇచ్చింది నాకు తెలుస్తుంది అన్నారు. నేను చదువుతుంటే 1000 వేణువుల
నాదం మోగే హాయి హాయి హృదయాన ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన అది మొత్తం అన్నారు. ఓకే, చరణం ఏది అన్నారు. రాయలేదు సార్, ఇంకా చరణం రాయలేదా? రాయాలి కదా. మళ్ళీ రన్నింగ్ హోటల్కి వెళ్ళిపోయి కూర్చొని రాత్రికి 2 చరణాలు రాసేసాను. అలా వీళ్ళని రాయనిచ్చేవారు కాదు. ఆ ఫ్రస్ట్రేషన్ రాత్రి అంతా రచ్చని నెక్స్ట్ వాళ్ళు పెట్టుంటారు. అది విచిత్రం. నేను రాసింది యాక్చువల్గా ఆ ట్యూన్ ఇచ్చిన రోజు ఏంటి, సరిగ్గా సినిమా ఓపెనింగ్ ఆయన స్టూడియోలోనే చేశాం. ఆ పక్కన పూజలు జరుగుతుంటే ఆయనకి ఇచ్చిన టైం ఇది కదా, పిలిచారు లోపలికి. అక్కడ పూజ జరుగుతుంది. ఇంకా మేము ఇద్దరు లోపలికి వెళ్ళాం, పవన్ నేను. సిచ్యువేషన్ అంటే కొంచెం ఎరాటిక్ సాంగ్ సార్, ఆ అమ్మాయి అబ్బాయి ట్యూన్ ఇచ్చారు. తారే తత్త తరే రాత్తారే తత్త ట్యూన్ ఇచ్చారు. మళ్ళీ అయిందా అంటారు గంట తర్వాత. అందుకని పూజ అవగానే రూమ్కి వెళ్ళిపోయి సాయంత్రం లోపు రాసేసాను. రాసి మన్నాడు పొద్దున్న తీసుకెళ్ళి వినిపించాం. అటు ఇటు ఇటు దట్టు చెయ్యి ఫస్ట్ లైన్. నేను రాసింది ఏంటంటే, నువ్వంటే పిచ్చే ఇక రాత్రంతా రచ్చే అని నేను రాసింది. టేక్ ఆఫ్ రాత్రంతా రచ్చే, మరి నువ్వంటే పిచ్చే, అలా ఉండాలి అని అటు తిట్టు చేయించారు. అంచేత రాత్రంతా రచ్చే అని మొదలెట్టించింది పెద్ద ఆయన. బట్ ఈ 50 వైలిన్లు అన్నారు కదండి, ఇప్పుడు కొంచెం ఒకటి వింటున్నది ఏంటంటే, బేసికలీ ఇప్పుడు అందరూ అలా కంపోజింగ్ చేయించట్లేదు. దేనికది సెపరేట్గా కొన్ని ట్రాక్స్ అవసరం అయితే బయట నుంచి కంపోజర్స్తో ఎవరోతో కంపోజ్ చేయించి తీసుకుంటున్నారు. తీసుకుని వాటిని ఇక్కడ మిక్సర్లో మిక్స్ చేసుకుంటున్నారు తప్ప ఎవరు ఎవరికి వాళ్ళ స్టూడియోస్లో కంపోజ్ చేయించింది అయితే తీసుకోవట్లేదు. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు లైవ్లు వాడతారు. మామూలు బడ్జెట్లు తక్కువ ఉన్న వాళ్ళు మొత్తం అంతా కీబోర్డ్ మీదే నడిపించేస్తూ ఉంటారు. రెంట్కి చాలా తేడా ఉంటుంది, ఆ డెప్త్లో, సౌండ్ క్వాలిటీలో. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ తెప్పిస్తారు, కానీ ఒకేసారి 50 మంది అలా కూర్చుని వాయించడం అనేది దృశ్యమే లేదు ఇప్పుడు. ఇంతకుముందు ఏముండేది, మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఒకే చోట ఉండేవి. ఒక పాట రికార్డింగ్ అంటే ఒక పండగ జరిగినట్టు ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఫ్లూట్ కావాలా, ఆయన వచ్చేసి ఆయన ట్రాక్లో ఆయన వాయించేసి వెళ్ళిపోతాడు, ఇంకొక ఆయన వచ్చేసి ఆయనది వాయించి వెళ్ళిపోతాడు. ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నారు. అందరూ కలిసి వాయించడం అనేది లేనే లేదు. 50 వైలెన్స్, ఇమాజిన్ ఇట్ అసలు ఆ సీన్ని. ఆయన అక్కడ నిలబడి కండక్ట్ చేసే ఒక ఆయన ఉంటే ఈయన మొత్తం పర్యవేక్షణ. అట్లీస్ట్ మేము చూడకపోయినా మీరు చెప్తుంటే కొంచెం జన్మధన్యమైనట్టు అనిపిస్తుంది. బట్ ఇలాంటిది కూడా మేము కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి ఎప్పటికైనా అని కోరుకుంటున్నాను సార్. జరగాలి. ఇంకా మీరు వయసులో చిన్నవి కనుక ఇంకా బోల్డ్ భవిష్యత్తు ఉంది, చూస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. చాలా విషయాలు పంచుకున్నారు. మేబీ నేను అటు ఇటు కొంచెం అయినా మీరు చాలా ఒక సింక్రనైజేషన్లో చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ దర్శన్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.